Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు సామాజిక అసమానతలు నాస్తికత్వం ద్వారానే నిర్మూలించబడతాయి. ప్రముఖ నాస్తికులు గోరా. వ్యక్తి గౌరవం వ్యక్తి పుట్టుక కులం మతంపై ఆధారపడకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమం అధినేత పెరియార్ ఈవి రామస్వామి. మంత్రం వేస్తే పాము విషం విరుగుడైపోతుందని నమ్మడం మూఢత్వమే. డాక్టర్ సమరం. విద్య శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేదిగా ఉండాలి. నాస్తిక కేంద్రం. అభ్యుదయ భావాలకి ప్రతిబింబంగా సమరం ఛానల్స్లోని సమరం రాగం తానం యూట్యూబ్ ఛానల్ అందరూ చూడండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, సామాజిక అసమానతలు నాస్తికత్వం ద్వారానే నిర్మూలించబడతాయి అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, సామాజిక అసమానతలు నాస్తికత్వం ద్వారానే నిర్మూలింపబడతాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మనం చూసేట్లయితే సమాజంలో ఎన్నో శతాబ్దాలుగా యుగాలుగా ఎన్నో రకాల అసమానతలు కొనసాగుతున్నాయి. కులాల మధ్య వివక్షత, ఒక ఉన్నత కులం, అగ్రకులం, మరొకటి తక్కువ కులాలు. వాట్ ఇస్ దిస్? కులాల మధ్యే ఎంతో వివక్ష. అసలు కులాలే తప్పు. ఆ కులాలకి మధ్య మళ్ళీ కులాల మధ్య మనుషుల మధ్య వివక్షత. ఇంకా చెప్పాలంటే ఈ అందరు మనుషులు ఒకటే. ఒక పక్కేమో అందరూ దేవుని బిడ్డలు అంటారు, అందరూ దేవుని బిడ్డలు అంటారు. మళ్ళీ దేవుని బిడ్డలో మళ్ళీ వివక్షత. దాంట్లో ఒకటి మళ్ళీ ఇంకేంటి అంటరానితనం. ఇంకో కులం, ఒకటి గొప్ప కులం, ఒక తక్కువ కులం, మరింత కులం, చివరికి అంటరాని వాళ్ళు, అస్పృశ్యులైన కులం. సామాజిక అసమానత ఎలా ఉన్నాయి చూసుకో. అలాగే లింగ అసమానత. ఆడవాళ్ళకి మగవాడి మధ్య, మగవాడు ఎక్కువ ఆడ తక్కువ. అరే ఏం తక్కువ ఆడది మగవాడి కంటే? స్త్రీ పురుష వివక్షత. ఇది ఒక రోజా రెండు రోజులా, ఎన్ని శతాబ్దాలుగా యుగాలుగా వస్తుందో లేదు. స్త్రీ తక్కువ. ఇవన్నీ సామాజిక అసమానతలే. అలాగే ఎన్నో మూఢనమ్మకాలు, వందల వేలు లక్షల మూఢనమ్మకాలు ఉన్నాయి అసలు. ఎందుకు వచ్చేవాడు? ఈ మూఢనమ్మకాల వల్లే ఎన్నో రకాలైన అసమానతలు ఉన్నాయి. అలాగే మత విభేదాలు. నా మతం గొప్పదంటే నా మతం గొప్పది. మతాల బట్ట కుమ్ములాటలు, కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య కుమ్ములాటలు, కుమ్ములాటలుగా చంపుకోవడం. లక్షల మంది చంపుకున్నారు. వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. ఏమిటి ఈ అసమానత? ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ అసమానత కూడా ఈ మతం ప్రకారంగా వచ్చాయి, ఈ దేవుళ్ళ ప్రకారంగా వచ్చాయి. నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప. అలాగే ఇక చెప్పాలంటే చెప్పనవసరం మూఢనమ్మకాలు వెళితే విధి కర్మ అనే భావంతో ఏం చేద్దాం? నా కర్మ నా దూటిరాజులో రాసింది, నేనేం చేస్తాను, నేనేం చేయగలను, నేనేం చేయలేను. నిష్క్రియత అంటే సమాజంలో పని చేయకుండా మనిషి కర్మను నమ్ముకుని నుదిటిరాజు నమ్ముకుని ఏమి చేయలేకుండా నేను చేతకాని వాడిని అనుకుంటాడు. వాడిని చేతకాని. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది లేదు. ఎక్కడి నుంచి వచ్చేవి? నేను ఇవన్నీ దేవుడు, దైవ నిర్ణయం, మతాలు, ఆ మత నమ్మికలు, మత సిద్ధాంతాలు, ఈ విధంగా ఎన్నో అసమానతలు సమాజంలో ఉన్నాయి. మరి మతమే వీటిని చక్కదిద్దేట్లయితే ఏనాడు పోయేవి. ఇంకా రోజు రోజుకి కులాల మధ్య కుమ్ములాట పెరుగుతోంది, మతాల మధ్య ఘర్షణ పెరుగుతోంది, ఇంకా పెరుగుతోంది. అంటే ఈ రకమైన ఈ మత వ్యవస్థలో సమానత్వం రాదు, ఈ అసమానతలు పోవు. ఈ అసమానతలు లేని సమాజం రావాలంటే నాస్తికత్వమే కావాలి. అదే ఘోరంగా చెప్పాడు. ఆస్తికత్వం ద్వారా
అది హిందూ మతం కావచ్చు, మహమ్మదీ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, జురాస్ట్రియన్ కావచ్చు, ఇంకో మతం కావచ్చు, ఏ మతం తీసుకున్నా ఏ మతం ప్రకారంగా కూడా ఈ సమాజంలో అసమానతలు పోవు. ఆ బేసిక్గా ఆ దైవభావాన్ని కుట్టిపారేయాలి. దైవభావంతో ఎన్నో రకాల మూఢనమ్మకాలు, ఆ దైవభావంతో ఎన్నో రకాల అసమానతలు ఉన్నాయి. అంటే దేవుడు అనే భావం కొట్టేయాలి. ఎప్పుడైతే తీసి కొట్టేస్తామో, అలాగే మతాలను ఎప్పుడైతే తీసి పక్కన పారేస్తామో, సమాజం కోసం మనం వెళ్తామో అప్పుడే సరైన సమాజం వస్తుంది. అంచేత సామాజిక అసమానతలు నాస్తికత్వం ద్వారా నిర్మూలపడతాయి. ఎలాగో మనం చూద్దాం. నాస్తికత్వం ఇప్పుడుందని చూసినట్టే నాస్తికత్వం ఏ రంగా చేస్తుందో చూద్దాం. సమస్యలకు అసమానతలకు నిర్మూలించడం బలమైన తాత్విక దృక్పథం కావాలి. తాత్విక దృక్పథం కావాలి. వీడిని పోవాలంటే నాస్తికత్వమే అటువంటి తాత్విక దృక్పథం ఉంది. మానవ కేంద్ర సిద్ధాంతము, తాత్విక సిద్ధాంతము, కరెక్ట్ ప్రిన్సిపల్స్, కరెక్ట్ సిద్ధాంతం, ఇది కారణం, ఇది తీసేయి. మానవ కేంద్ర సిద్ధాంతంతోనే మనం చేయగలం. దైవిక సిద్ధాంతం పోవు. అంచేత నాస్తికత్వమే అసమానత నిర్మూలనకి శక్తివంతమైన సాధనం. తత్వశాస్త్రం, తాత్విక సిద్ధాంతం, దాంట్లో సందేహం లేదు. వెళ్దాం, ముందు చూసుకొని వెళ్ళమంటాం. సమాజంలో వ్యక్తుల్లో దైవభావాన్ని తొలగిస్తే తప్ప ఈ అసమానతలు పోవు. అందుకనే గోరాగారు ఏమన్నారు, సామాజిక అసమానతలు నాస్తికత్వం ద్వారానే నిర్మూలింపబడతాయి. చాలా సామాజిక అన్యాయాలు, ఎన్నో అన్యాయాలు, సమాజంలో ఎన్నో అన్యాయాలు చూస్తాం. అసమానతలు ఉన్నాయి. ఎందుకు భరిస్తూ కూర్చున్నారు? ఎందుకు ఈ మనుషులందరూ భరిస్తూ కూర్చున్నారు? అస్పృశ్యుడు అంటే ఏం చేద్దాం? దేవుడిని నాకు పుట్టించాడు. దేవుడి చిత్తం. అరే వాడు మనిషి, నేను మనిషినే. వాడికి ఉన్న ఆకలి పిల్లలు నాకున్నాయి, నాకున్న ఆకలి వాడుకున్నాయి, నాకున్నవే వాడికి ఉన్నాయి. వాడే ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. వాట్ దిస్ అని ఎందుకు తిరుగుబాటు చేయాల? ఇన్ని శతాబ్దాలు యుగాలుగా దేవుడి చిత్తం, శాస్త్రోక్తం. అలాగే ఎవడైనా కాస్త మనసునోడు అగ్రకెళ్ళాలి అంటే కిందవాడు బాధపడుతుంటే శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే ఇది కర్మఫలం. వాడు పూర్వజన్మలో చేసినట్టు కర్మ వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాడు. మంచి మనుషులు ఉన్నారు, అగ్రకెళ్ళాలి కూడా మంచి మనుషులు ఉన్నారు. భగవద్గీత ఏం చెప్పాడు? కర్మయోగంలో ఎవడు ఎటువంటి కర్మ చేస్తాడో అటువంటి ఫలితం వాడికి నెక్స్ట్ జన్మలో వస్తుంది, అదే అనుభవిస్తాడని చెప్పాడు. అదే అనుభవిస్తున్నాడు. వాడు మంచి మనిషి, పాపం నిజమే చాలా బాధపడుతున్నాడు. పోన్లే ఏదో వాడికి ఇంత ఇలా పడేద్దాం, ఏదో దానం అంటే ఈ దైవచిత్తం అని అడిగిబడి వాడు ఉంటే అగ్రకులస్తులేమో ఏం చేద్దాం? శాస్త్రోక్తం, శాస్త్రం ప్రకారం శాస్త్రం చెప్పు, నేను చేయడం. ఇంకా మరి బ్రాహ్మణుడు మంచి ఉన్నత కులంలో ఉన్నవాడు మంచి ఎక్కువ గౌరవాలు పొందుతాడు. దానికి ఏంటాడు? పవిత్ర సాంప్రదాయం, పవిత్రమైన సాంప్రదాయం. వేదం వాడి ఇంట పుట్టింది, వేదం ఒక బ్రాహ్మడి ఇంట పుట్టింది. అంతే అమ్మం చాలా పవిత్రమైన కులం. అమ్మవాడు కాళ్ళకి మొక్కాల్సిన వాళ్ళకి. అంటే సమాజంలో ఏ రకమైన భావం, దాసభావం పెరిగిపోయిందో అర్థమవుతుంది నీకు. అలాగే సమర్థిస్తున్నారు ఈ రకం భావాలతో దైవచిత్తము, శాస్త్రోక్తము, పవిత్ర సంప్రదాయము అని పేరు చేశారు. దాంతో కర్మ, దురదృష్టం, నుయిట్రాత ఇవన్నీ పడి మామూలు వాడు కూడా అలాగే ఈ అసమానతలను భరిస్తూ బాధపడుతూ జీవితాన్ని వెళ్ళబుస్తూ వస్తున్నారు. కానీ నాస్తికత్వం ఎందుకు కావాలి అంటే దేవుడు లేదు, దైవ నిర్ణయం లేదు. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఏమన్నాడు? దైవచిత్తం అన్నాడు. దైవచిత్తం దేవుడే లేదు. దైవచిత్తం ఏంటి అసలు? ఆ దైవచిత్తము, శాస్త్రోక్తము, పవిత్ర సంప్రదాయము ఇవన్నీ అబద్ధము. ఇవి మనిషే సృష్టించి పెట్టుకున్నాడు. కొంతమంది
వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళు ఇలాగ పెట్టారు. అంచేత దేవుడు లేదు, దైవ నిర్ణయం లేదు, ఇదే నాస్తికత గట్టిగా చెప్తుంది. అలాగే అన్యాయం అనేది మరి ఇంతకు ఏం చేస్తున్నారు? అన్యాయంగా ఉంటే దైవ చిత్తం ఏం చేస్తాం? లేకపోతే మరి సంప్రదాయ పవిత్ర సంప్రదాయం బ్రాహ్మణులు ఏం చేస్తే పూరుకోవాలి, బ్రాహ్మణులు మనం పూజించాలి, వాళ్ళు అన్ని అనుభవాలు పొందుతున్నా సరే నోరు పడి ఉండాలి. అది పవిత్రమైన సంప్రదాయం. వాళ్ళు యుగాలుగా వస్తున్నారు, మనం నోరు మూసి ఉండాల్సిందే. కానీ నాస్తికత ఏం చెబుతుంది? ఒక అగ్ర కులస్తుడు తక్కిన వాళ్ళని ఒక హీనంగా చూస్తుంటే అది పవిత్ర సంప్రదాయం కిందకి తీసుకోవడానికి వీల్లేదు. పవిత్ర సంప్రదాయాలు అనేవి లేవు. బ్రాహ్మణాధిపత్యం ద్వారా తక్కువ చూడని పవిత్రమైన సంప్రదాయం కాదు. పవిత్ర సంప్రదాయం లేదు, పవిత్రమైన సంప్రదాయం అనేది లేవు, అన్నీ ఒక్కటే. బ్రాహ్మణాధిపత్యానికి పవిత్ర సంప్రదాయం పేరు పెట్టి అది ఇన్ని శతాబ్దాలుగా యుగాలుగా చలమణుగుతూ వచ్చింది. నో, అలాంటి లేనే లేవు అన్నారు. అందుకనే నాస్తికత ఏం చెబుతుంది? దేనైనా ప్రశ్నించాలి, దేని లాజికల్ థింకింగ్ కావాలి. అంటే నాస్తికత ఏ రంగా అన్యాయం చేస్తుంది? ఇలాంటివన్నీ కొట్టిపారేస్తుంది. సమాజంలో అసమానతల్ని, అన్యాయాల్ని ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. అనవసరం ఇదేను ఒప్పుకోకు. దైవ చిత్తం లేదు, పవిత్ర సంప్రదాయం లేదు, శాస్త్రోక్తం లేదు, అంతా ఒట్టిదే. దేవుడు అన్నాడు అసలు లేడు, దైవ నిర్ణయం లేదు. ఇక ఎక్కడ ఉంటుంది ఈ అన్యాయం? మూఢనమ్మకాల విషయం తీసుకున్నట్లయితే మనం తార్కిక ఆలోచనతో చూస్తే ఈ మూఢనమ్మకాలు భయంతో, విషయాలు తిరిగిపోవడంతో కొనసాగుతూ వస్తున్నాయి. మనుషులైన భయం వల్ల, భయం ప్రశ్నించాడు, భయం పరిశీలించాడు, భయం పరీక్షించాడు, భయం. ఆ భయం వల్లే రకరకాల మూఢనమ్మకాలు, బాబాలు, స్వామీజీలు చేసే గాడి ట్రిక్కులు మహత్యాలుగా చాలామంది అవుతూ వాళ్ళకి సాష్టాంగ ప్రణామం పడుతూ ఈ సామాజిక వ్యవస్థ అంతా కూడా గందరగోళంగా మారుతుంది. ఎందుకని? భయం, ప్రశ్నించడం భయం, మాట్లాడడానికి భయం, పరిశీలించడం భయం, పరీక్షించడానికి భయం. బాబా గారు చేసి నా మహత్యం, నేను దైవాంశ సంభూతుణ్ణి, దేవుని స్వరూపాన్ని నేను ఆయన అంటే ఒప్పేసుకోవడే వాడు పక్క మోసగాడు. కానీ దైవాన్ని సంభూతిని, నాకు దైవం సంబంధించిన అన్ని రకాలైన గొప్ప విశేషాలు, నేను దేవుని బిడ్డని అని చెప్తే, దేవుని బిడ్డ అని చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డని అంటే ఒప్పేసుకోవడే. ఏమిట్రా దేవుని బిడ్డ అనేది ప్రశ్నించడానికి వీలు. అంటే ఇలాగే చాలా ఉన్నాయి, ప్రశ్నించడానికి వీల్లేదు. అంతే వాళ్ళు వచ్చేస్తుంది. ప్రశ్నించే భయం. ఒక కన్య గర్భవతి అయితే దేవుడి ప్రసాదం అని చెప్తే ఇంకా ఆ కన్య దేవుడే, అమ్మో దేవుని ఆశీస్సులతో కన్య ఎలా అవుతుంది, కన్య ఏ రంగా వస్తుంది, అసలు దేవుడి ఆశీస్సులు ఏంటి అని ప్రశ్నించగలుగుతున్నారు ఎవరైనా? ఎవరైనా ప్రశ్నించగలుగుతున్నారా? బయాలజీ ప్రకారం ఎక్కడైనా నీకు ఒక వీరికణం, ఒక అండము కలవకుండా ఎక్కడైనా గర్భం రావడం జరుగుతుందా? నేను ఎందుకు ప్రశ్నించరు? భయం. ఈ సమాజంలో అసమానతలు, అన్యాయాలు ఉన్నాయంటే, ఇన్ని చలమణ అవుతున్నాయంటే వ్యక్తిలోని భయం, అజ్ఞానమే కాదు భయం కూడా. భయం వల్లే ఈయన అసమానతలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, దోపిడీ ఉంది, దుర్మార్గం ఉంది. నాస్తికత ఏం చెప్తుంది? ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, దేని గుడ్డిగా నమ్మకం చెప్తుంది. అప్పుడే అన్యాయాలు పోతాయి. ఘోరంగా చెప్పింది ఇదే. నాస్తిక చైతన్యం ద్వారానే
అసమానతలు పోతాయి. లేకపోతే అలా అవుతారు ఉంటాయి. అందుకే ఇంతకాలం మతం ఏది లేదు. నాస్తికత ఎలా తోడ్పడుతుంది మనం చెప్పుకున్నాం. ప్రశ్నించడం వల్ల, ఆధారాలు చూపించు అడగడంతో, వ్యక్తిలోని శాస్త్రీయ దృక్పథంతో, అంటే లాజికల్ థింకింగ్తో మనకి ఆశ్చర్యపడి ఈ ఆచారం ఆచారం సమాజానికి మేలు చేస్తుందా? ఇలాంటి ఆచారాలు ఎన్నో ఉన్నాయి. ఈ సామాజిక అభ్యుదయానికి తోడ్పడుతుందా అనే ప్రశ్న మనిషి మెదడులో మొదలైతే, ఏమిటి ఈ ఆచారాలు ఉన్నాయే, ఈ సాంప్రదాయాలు ఉన్నాయే, ఇవన్నీ సమాజానికి మేలు చేస్తాయా అనేది అంటూ మనిషి ఆలోచన మొదలెడితే, అతని మనసులో కదులుతూ ఉంటే మనకి సమాజంలో అనేకమైన అర్థం పర్థలేని సాంప్రదాయాలు కనుమరుగవుతాయి. ఒకానొకప్పుడు భర్త చనిపోతే భార్యని, భర్తతో పాటే చనిపోయిన భర్తతో పాటే సజీవంగా భార్య చిరుమీరు కర్రవిడి లెక్క చేశారు. సంప్రదాయం. అరే వాడు ఏదో రోగం చచ్చాడు, ఏదైంది, ఈ అమ్మాయిని ఎందుకు చేయాలి, ఇదేం సంప్రదాయం అని ప్రశ్నించారా? వేలాది మంది కన్యలు అలాగా భర్తతో పాటు సజీవంగా దహనం అయ్యారు. ఎందుకని? సాంప్రదాయం, పవిత్ర సాంప్రదాయం. ఏంటి పవిత్ర సాంప్రదాయం? హత్య జరిగేది. మరి హత్య అని అన్నారు వాళ్ళు. సాంప్రదాయం, పవిత్ర సాంప్రదాయం. ఇలా పవిత్ర సాంప్రదాయంలో మనుషులు హీనంగా చూసేది కూడా పవిత్ర సాంప్రదాయమా? ఒక బ్రాహ్మణుడు ఒక అస్పృని పోరాలే, నేను వస్తుంటే ఎదురులే, అది పవిత్ర సాంప్రదాయమా? ఒక విధవరాలు ఎదురొస్తే అప్పశకునమా, పోయే నేను ఎదురుకు వచ్చాను అరుస్తాడు, పవిత్ర సాంప్రదాయమా? ఆడికి ఏదో జబ్బు చేసి చచ్చిపోయాడు, ఏదో యాక్సిడెంట్స్ ఇచ్చాడు, ఆడేస్తే ఈయనకేమొచ్చాడు కనపడడానికి విధం ఉండా అని తిడతాడే. ఏమిటి పవిత్ర సాంప్రదాయం? అందుకనే మనిషికి ఈ ఆచారం సమాజానికి మేలు చేస్తుందా అని మెదడులో ఒక ప్రశ్న ఉత్పన్నమైతే, ఆ ప్రశ్నతో ఉన్న మెదడులన్నింటిలో, అందరి మెదడులో ఏమీ లేదు, ఈ ఆచారం సమాజానికి మేలు చేస్తుందా ఆలోచించు. అందరి మెదడులో మెదిలితే అటువంటి చెత్త సాంప్రదాయాలు, అమానుషమైన సాంప్రదాయాలు పోతాయి. మతం పోయినవదే. సతీ సహగమనం అనేది మరి అలాంటివి చేయబట్టి జనాలు ఆలోచించి ఎంతవరకు సబబు? ఒక భర్త చనిపోతే ఆమెతో పాటు సజీవంగా భార్యను తగిలేసేయడం అనేది. మరి భార్య చచ్చిపోతే భర్త చచ్చిపోతాడా? అలాగా ఏం చేయలేడు. అంచేత మెదడులు నాస్తికత్వం ఏం చేస్తుంది? ఆలోచించు, లాజికల్ థింకింగ్. ఈ లాజికల్ థింకింగ్తోనే అసమానతలు, అమానుషాలు, అన్యాయాలు పోతాయి. అందుచేత నాస్తికత్వం ఇది మానవ కేంద్రమైన సిద్ధాంతం. ఈ మానవ కేంద్రం నైతికత, సమాజంలో నైతికత కావాలి, నీతి కావాలి, నీతివంతమైనటువంటి వ్యవహారాలు కావాలి. నైతికత అంటే నీతివంతమైన వ్యవహారం, మానవ సంబంధాలు. అసమానతలు తొలగడానికి సమాజంలో నైతికత నెలకొడాలి. నైతికత వచ్చినప్పుడు సమాజంలో అసమానతలు పెరుగుతాయి. మనం మతపరంగా నైతికత తీసుకున్నట్లయితే ఎన్నో రకాల అసమానతలు ఉన్నాయి. నైతికత చూస్తే, నీతి ప్రకారంగా చూస్తుంటే, నైతిక విలువలు చూసినట్లయితే పుణ్యం పాపం అంటారు. ఏదో వాడు పాపం చేస్తున్నాడు వాళ్ళు అన్నట్టు. కానీ అసమానతల కారణం సమాజంలో కొంతమంది పెట్టినటువంటి సాంప్రదాయాల కారణం చేయలేదు. పుణ్యం పాపం. నేను పుణ్యం చేశాక నిలవని అనుకుంటాడు. ఒక అగ్గర కోసం పుణ్యం చేశాం కనుక నేను ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింటాడు. దరిద్రం చేసాడు, పాపం చేశాడు కనుక దరిద్రం వాడు అస్పృశ్యంగా పుట్టాడు.
ఈ పుణ్యం పాపం. మతం ఏం చేస్తుంది? సమాజంలో నీతి నిలబెట్టడానికి పుణ్యం పాపం అని, స్వర్గం నరకం అని. సరేలే, వాడు తప్పు చేస్తున్నాడా? చేస్తే నరకానికి పోతాడులే. అంతేగాని తప్పని చెప్పదు మతం. ఇది అన్యాయం అని చెప్పదు మతం. నరకానికి పోతాడులే. స్వర్గంలోకి ఎక్కడున్నాయి? నరకానికి పోతాడులే. ఇక ఎక్కడొస్తుంది నైతికత? నైతికత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు అంటే భయం ఉండాలి అంటారు. దేవుడి భయం ఉంటే దేవాలయాల్లోనే అక్కడున్న వాళ్ళే శుభ్రంగా స్వాహా చేస్తున్నారు దేవుడి భయం. అందుకని మతం నైతికతని తీసుకురాలేదు. మతం ఈ రంగా తోడ్పడుతుంది. నాస్తికత్వం ప్రకారంగానే, నాస్తికత్వం ద్వారానే నైతికత, సమాజంలో నైతిక విలువలు అంటే మానవ సంబంధాలన్నీ మానవత్వంతో, సమానత్వంతో, ప్రేమతో, కరుణతో, దయతో ఉంటాయి. నైతికత మానవ బాధ తగ్గించడమే నైతికత. నాస్తికత ఏం చేస్తుంది? నైతికత అంటే మనుషుల్లో ఉన్న బాధని తగ్గించాలి. మానసిక బాధ కావచ్చు, శారీరక బాధ కావచ్చు, అది తగ్గించడమే నైతికత. అసమానాలు తొలగించడమే నైతికత. వాడు ఎక్కువ కులస్తుడు, తక్కువ కులస్తుడు, వాడిద్దరి మధ్య మానసిక వేదన ఉంది. మానవులంతా ఒకటే. ఈ కులాల తేడాలు పనికిరావు. కులాలు పెట్టి మనిషి ఒకడు ఎక్కువ తక్కువ చూడు కాదు, పనికిరాదు. సమానత్వం, మానవత్వం, సమానత్వం. అంచేత అసమానం తొలగించడంతో ఆ రంగం నైతికత వస్తుంది. అలాగే మానవ సంక్షేమే. అందరూ మొత్తం సమాజంలో వ్యక్తులందరూ హాయిగా, సుఖంగా, సంతోషంగా, అదే ధర్మం. ఇంకేం ధర్మం లేదు. ఆస్తిక ధర్మం అంటే ఏంటి? మోక్షం. ఇక్కడ ధర్మం ఏంటి? మానవ సంక్షేమము. మరి ఘోరగా చెప్పారంటే సామాజిక అసమానతలు నాస్తికత ద్వారానే నిర్మూలింపబడతాయని అన్నారంటే వెనకాత ఎంత నేపథ్యం ఉందో ఆలోచించుకో. ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తుంది. సమాజంలో అసమానత తొలగడానికి నాస్తికత్వం ఏ రంగా తోడ్పడుతుంది, నాస్తిక భావజాలాలు తోడ్పడుతుంది, నాస్తిక జీవిత విధానాలు తోడ్పడుతుంది, నాస్తిక తత్వశాస్త్రాలు తోడ్పడుతుంది. ఆస్తికత్వం మీద ఏ రంగా గొప్పగా ఉంటుంది అని తెలుస్తుంది. అంచేత భయంతో కాదు, మానవతో మంచి చేయాలి. ఇది అదే పరిపక్వమైనటువంటి సిద్ధాంతం, తాత్విక పునాది. అదే నాస్తికత్వం ద్వారానే వస్తుంది. మనం ఇంకా తీసుకున్నట్టే డివైన్ ఆర్డర్ అంటారు. డివైన్ ఆర్డర్ దైవ నిర్ణయము. ఏదైనా జరిగితే ఇది డివైన్ ఆర్డర్. వాడు పేదవాడికి పుట్టాడు, డివైన్ ఆర్డర్, దైవ నిర్ణయం. దేవుడు ఎలా పుట్టించాడు? వాడు కాళ్ళు చేతులు లేకుండా పడ్డాడు, బాధపడుతున్నాడు, వాడు తిండి లేకుండా ఉన్నాడు, వికలాంగుడిగా ఉన్నాడు. ఏం చేద్దాం? దైవ నిర్ణయం, డివైన్ ఆర్డర్. వాట్ ఈజ్ డివైన్ ఆర్డర్? ఈ దైవ నిర్ణయం అనే భావన అనేక అసమానతలు కొనడానికి కారణమైంది. అగ్రకులస్తులు దైవ నిర్ణయం, వాడు వాళ్ళు పుట్టాలని కూడా పుట్టించాడు దేవుడు. ఈడు అస్పృశ్యుడు, దేవుడు వాళ్ళు పుట్టించేది అంతే. డివైన్ ఆర్డర్ అంటారు దైవ నిర్ణయం అనేది. నాస్తికత ఏం చెప్తుంది? జన్మాధారంగా ఎవరు ఉన్నతులు కాదు, పుట్టుకతో ఇలా గొప్పాళ్ళు, పుట్టుకతో అగ్ర కులస్తులు, పుట్టుకతో పవిత్రులు అనేది లేదు అని చెప్తున్న నాస్తికత్వం. ఎక్కడ చూస్తే అసమానతలు, ఎక్కడ నిలబడితే అసమానతలు. నాస్తికత ఏదో పుట్టుకతో ఎవరు గొప్ప, అందరూ ఒకటే, అందరూ సమానులే. పుట్టుకతో అందరూ సమానులే. పుట్టుకతోనే వాడు ఏదో పెద్ద గొప్పతనంతో, గొప్ప కులంతో పుట్టి ఉన్నతంగా ఉండి అబ్బా పలానా కులంలో పుట్టాడు వాడు మహా, ఆహాహా ఏం గొప్పవాడు అంటాడు. నో, పుట్టుక ఆధారంగా ఎవ్వరూ ఉన్నతులు కాదు. అందరూ సహజంగా సమానులే. మనుషులందరూ సమానంగానే పుట్టారు, సహజంగానే తీసుకున్నా సహజంగా ఏం తేడా లేదు. బ్రాహ్మణుడైనా హరిజనుడైనా ఒకటేలాగా పుడతారు, ఒకటేలాగా ఉంటారు, వాళ్ళ నిర్మాణం ఒకటేలాగా ఉంటుంది, ఏం తేడా ఉండదు.
మనం సమాజంలో ఆపాదిస్తున్నాం. సమాన హక్కులు, సహజ హక్కులు అందరికీ సమాన హక్కులన్నీ సహజంగా ఉంటాయి, అందరికీ సమానంగా ఉంటాయి. నాస్తికత ఇంకా అసమానత ఎక్కడి నుంచి వస్తాయి? నాస్తికత్వం ఎప్పుడైతే జన్మాధానంగా ఎవరు ఉన్నతులు కాదు, అందరూ సహజంగానే సమానులు, సమాన హక్కులు సహజ హక్కులు అని ఎప్పుడైతే నాస్తికించి సమాజం అసమానతలు ఎక్కడ ఉన్నాయి? అదే ఫిలాసఫీ, తత్వశాస్త్రం. నాస్తిక తత్వశాస్త్రం సమాజంలో అసమానతలు తొలగడానికి తోడ్పడుతుంది. సమాజంలో అసమానతలు తొలగడానికి నాస్తిక తత్వశాస్త్రం ఎంత గొప్పది. ఈ విధంగా తాత్విక ఆలోచన కుల వివక్ష, మత వివక్ష, లింగ వివక్షల్ని నిజంగా బలంగా సవాల్ చేస్తుంది నాస్తికత్వం. ఏంటి నీ గొప్పతనం? నీ కులం గొప్పతనం ఏంటి? నీ మతం గొప్పతనం ఏంటి? నీ 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 లింగ వివక్ష, లింగగా నీ యొక్క పురుషుడు అయినంత గొప్పతనం ఏంటి? గొప్పతనం చెప్పు ఆయన సవాల్ విసురుతుంది. నో ఆన్సర్. ఆ రంగా సమాజంలో అసమానతలు లేవచేస్తుంది. ఇక విధివాదాన్ని నిరాకరించడం, ఫ్యాటలిజం అంటాం. కర్మ సిద్ధాంతం, విధి విధానాన్ని. నాస్తికత్వం పూర్తిగా విధివాదాన్ని నిరాకరిస్తుంది. ఇది కర్మఫలం అనే భావనలు ప్రజల్ని నిష్క్రియత వైపు. ఏం చేద్దాం? నా కర్మ, నా దురదృష్టం, నేనేం చేయగలను? నేనేం చేయలేను అనుకుంటాడు. ఎంత గొప్ప శక్తి సామర్థ్యం ఉన్నాడు కూడా పనికి రాకుండా పోతాడు. ఎవడు కూడా వాడిని కూడా గౌరవించడు. వాడు ఇదేంటి నాస్తికత ఏంటంటే ఇది విధి, ఈ కర్మఫలం అనే భావనలు ప్రజల్ని నిష్క్రియత వైపు నడిపిస్తాయి. అంచేత ఇది విధి, ఇది కర్మఫలం అనే మాటలు పక్కన పారేయండి. ఫేట్ ఏం చేద్దాం? ఫేట్ అంటుంటారు. ఫేటులే గీటు లేదు. అంచేత నాస్తికత విధంగా చైతన్యం కలిగిస్తుంది. సమస్యలకు మనుషులే సృష్టించారు. ఈ సమాజంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, అసమానతలు ఉంటే ఎవరు సృష్టించారు? మనుషులే సృష్టించారు, ఎవరు సృష్టించాల. అంచేత మనం వాటిని చక్కదిద్దాం. ఇవన్నీ చక్కదిద్దగలిగేవే. ఈ అసమానతలన్నీ కూడా నిర్మించగలిగేవే. ఇవేనా డివైన్ ఆర్డర్ కాదు. అంచేత పరిష్కారాలు కూడా మనుషుల చేతుల్లోనే ఉంది. మార్పు కోసం మనమే కృషి చేయాలి. చేతుల సమాజం మనమే నిర్మిస్తాం అని నాస్తికత్వం. ఎప్పుడు మనిషి ఆలోచిస్తాడు? ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడు? ఎప్పుడు ఎలా చేస్తాడు? మనిషిలో ఆలోచన స్వేచ్ఛ, ఫ్రీ విల్. ఆస్తికత్వంలో మనిషికి ఏం లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ లేదు. నాస్తికత్వంలో ఫ్రీ విల్. నువ్వే ఇక్కడున్న అసమానతను నిర్మూలించగలిగేది నువ్వే. కొంత మనుషులే వీటిని సృష్టించారు, వాటిని మార్చేది మనమే. ఈ సమాజాన్ని నవసమాజంగా మార్చేది మనమే. అంచేత ఆలోచన స్వేచ్ఛని నాస్తికత్వం పెడుతుంది. అంచేత మనం నిశ్చితంగా పరిశీలిస్తే సామాజిక అసమానతలకి, మూఢనమ్మకాలకి ప్రధాన కారణం ప్రశ్నించడానికి భయం. నాస్తిక తాత్వికత ఏం చేస్తుందంటే విమర్శ హక్కును అంగీకరిస్తుంది. విమర్శించడం తిట్టడం కాదు. ఇది ఈ రంగా తప్పు, ఇది ఈ రంగా, ఈ భావం తప్పు, ఈ రంగ భావం ఉండాలి, ఇది ఈ రంగ ఆలోచన తప్పు అని చెప్తుంది. అలాంటి విమర్శకి అంటే దానికి లాజికల్ థింకింగ్కి నాస్తికత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. స్వేచ్ఛాలోచన ప్రోత్సహిస్తుంది. స్వేచ్ఛగా ఆలోచించు. ఏంటి సమాజంలో అసమానతలు ఎలా ఉన్నాయి, ఎలా పోతాయి, ఏంటి ఆలోచించు. నువ్వు మనిషే మార్చేది. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. నువ్వే మార్చగలిగేది అని మనిషి ఆ రంగా అయితే. అంచేత బహిరంగ ఓపెన్ మైండ్గా ఉంటారు నాస్తికులు. ఓపెన్ మైండ్ ఏంటంటే చెప్పండి, నేను అన్నాను, మీరేమంటారు చెప్పండి. సరే నువ్వు అది చెప్పావు కదా, నేను అడుగుతాను, చెప్పు జవాబు. నీ అడిగినా దానికి ఎక్స్ప్రెషన్ ఇయ్యి. అది నాస్తికత చేశాను.
బహిరంగ చర్చకు అవకాశం ఇస్తుంది. సామాజిక అసమానతలను దుష్ప్రవర్తనలను నిర్మించడానికి అవసరమే. మామూలుగా మనం ఏం చేసిన గోరగారు ఏం చెప్పారు? తార్కిక ఆలోచనలు, లాజికల్ థింకింగ్ కావాలి. సమాజంలో అసమానతలు పోవాలంటే, నాస్తిక చైతన్యం రావాలంటే, ఆ నాస్తిక చైతన్యానికి మన సమాజంలో చేయాల్సినవి తార్కిక ఆలోచనలకి బలం చేకూర్చాలి. లాజికల్ థింకింగ్. అందరూ సమానులే, ఈక్వాలిటీ, సమానత్వం, ఈక్వాలిటీ. అలాగే హ్యుమానిటీ, నైతికత, మానవత్వం కోరిన నైతికత. అలాగే బాధ్యతాయుత జీవనం, అకౌంటబిలిటీ. ఏదైనా చేస్తే మనిషి, అంతేగాని నేనేం చేసాను, దేవుడు నా జీతాలు చేయించాడు, ఇది నా కర్మ, నేను మంచి చేద్దాం అనుకున్నా, తప్పు చేయ, నా తప్పేం లేదు, నా కర్మఫలం. నో, నువ్వు చేసిన దానికి నువ్వే బాధ్యత. దేవుడు కాదు, దైవ నిర్ణయం కాదు, కర్మ కాదు, దురదృష్టం కాదు, నువ్వే బాధ్యత. అకౌంటబిలిటీ, నాస్తిక ఆలోచన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఇవన్నీ కూడా నాస్తికత్వం ఉంటాయి. అంచేత నాస్తికత్వం ఈ విలువలకు బలమైన తాత్విక పునాది ఇస్తుంది. నాస్తికత కేవలం దేవుడు నిరాకరించ ఒకటి ఆగిపోలేదు. దేవుడు లేడంటే నాస్తికత అంతే తప్పు. అంతేకాదు, మానవ కేంద్రమైన సిద్ధాంతం, గోరగా పాజిటివిజం, మానవ కేంద్రం. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్, ఫ్రీ విల్. అది సమాజ సంస్కరణ తత్వం, అదే మానవ కేంద్ర సమాజ సిద్ధాంతం. ఈ విధంగా గోరా గారు సామాజిక అసమానతలు నాస్తికత్వం ద్వారానే నిర్మూలింపబడతాయి అన్నారంటే వెనకాతలు ఎంత తాత్వికమైనటువంటి ఆలోచన ధోరణితో ఆలోచించు. మనిషి ఆలోచిస్తే, నాస్తిక చైతన్యంతో ఆలోచిస్తే తప్పకుండా ఈ అసమానతలు తిరుగుతాయి, ఈ మూఢనమ్మకాలు పోతాయి, సమాజం వస్తుంది, మానవ సంక్షేమం వస్తుంది, మానవత్వానికి విలువ వస్తుంది, అందరూ హాయిగా ఉంటారు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమిళ భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రభావశీల సామాజిక సంస్కర్త, అలాగే తార్కికవాది, సమానత్వ పోరాట యోధుడు, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, దాన్ని స్వాభిమాన ఉద్యమం అంటాం, అయినటువంటి స్థాపకుడు, దానికి స్వాభిమాన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ స్థాపకుడు, అలాగే ద్రావిడ ఉద్యమానికి ప్రధాన మార్గదర్శి అయినటువంటి పెరియార్ ఈవి రామస్వామి గారి గురించి చెప్పుకుంటున్నాం. పెరియార్ ఈవి రామస్వామి అనగానే దక్షిణ భారతదేశంలో అందరికీ తెలుసు. దాదాపు ఆయన యొక్క ఇంపాక్ట్ ఎంత, తమిళనాడులో చాలా ఉంది ఆయన గురించి, ఆయన ప్రభావం చెప్పలేంత. తమిళనాడులో ఆయన ఉద్యమంతో అక్కడ ఉంది. ఆయన పెరియార్ అంటే, పెరియార్ అనేది ఆయనకి ఇచ్చే ఒక రకమైన పదవి లాంటిది. పెరియార్ అంటే మహానుభావుడు. వాళ్ళందరూ కూడా, తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పెరియార్గా, ఒక మహానుభావుడు. మహాత్మా గాంధీ అని మనం ఎలా అన్నామో అలాగే పెరియార్ అనేది ఒక మహానుభావుడిగా ఆయన భావించి పెరియార్ అనే ఒక టైటిల్ ఆయన పేరుకు ముందు పెట్టారు, పెరియార్ ఈవి రామస్వామి. ఈయన 1879లో పుట్టారు. చాలా గొప్ప సంస్కర్త ఆయన. తమిళనాడులో ఆయన చెప్పలేని సంచలనాన్ని సృష్టించారు. ఆయన 1879లో పుట్టారు, 1973లో ఆయన మరణించారు. ఆయన ఈ 1879 సెప్టెంబర్ 17న ఈరోడ్లో, తమిళనాడు ఈరోడ్ ఉంది, ఈరోడ్లో పుట్టారు. ఆయన పుట్టుక మాత్రం ఒక సంపన్న వ్యాపార కుటుంబంలోనే జరిగింది. సంపన్న వ్యాపార కుటుంబం. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మతపరమైంది.
వాళ్ళ కుటుంబాలంతా కూడా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటుండేవారు. దాదాపు మనం చూసే సంస్కృతులందరూ ఎవరైతే పెద్ద పెద్ద సంస్కృతులు చేశారో వాళ్ళందరూ దాదాపు వాళ్ళ కుటుంబ సాంప్రదాయ కుటుంబాలే. కానీ వాళ్ళలో ఉన్న మానవత్వం, మార్పు, సమాజం, సమాజంలో వ్యక్తుల గురించి ఆలోచన ఉండబట్టి అంత సంప్రదాయ కుటుంబంలో పుట్టినప్పటికీ ఎవరు చూసిన పెద్ద పెద్ద సంప్రదాయవాదులు అందరూ కూడా సంఘ సంస్థలు తీసుకుంటే వాళ్ళు మంచి కుటుంబం పుట్టి కూడా వాళ్ళు ఉన్న మానవత్వం ద్వారా వాళ్ళు అలాగే సంపన్న కుటుంబం పుట్టారు, మతపరమైన కార్యక్రమమైన కుటుంబంలో పుట్టారు. ఆయన కాశీ కూడా వెళ్ళారు. ఆయన మతపరంగా కాశీ యాత్ర చేశాడు. మతపరంగా ఆయన చూసుకో కాశీ యాత్ర చూస్తే ఆ కాశీలో కుల వివక్ష చూశాడు. ఉన్నత కులస్తులకు చెప్పలేనంత గౌరవం ఇవ్వడం, తక్కువ కుల వాళ్ళకి గౌరవం లేకపోవడం. అరే దేవుడి సన్నిధిలో కూడా ఈ కుల వివక్షత ఏంటి అసలు? అంటే మనిషిలో మానవత్వం ఉంటే ఆలోచన. ఏమిటి వివక్షత? కుల వివక్షత. వాడు గొప్ప కులస్తుడు, వాడు తక్కువ కులస్తుడా? పుట్టుకతోనే వీళ్ళు ఇలా డివైడ్ చేస్తారా? ఏ రకంగా చేస్తారు వీళ్ళు? ఎందుకు చేస్తారు? ఆయనకి అక్కడ మొదలయ్యింది ఆయన మనసులో ఒక భావ విప్లవం. కాశీ వెళ్ళాడు, కాశీలో చూశాడు. ఆ కుల వివక్షను చూసి, ప్రత్యక్షంగా చూసి ఆయన్ని ఆలోచన మార్చేసింది. చివరికి ఎక్కడ ఉంది మూలం? ఈ కులం అనేది ఎక్కడ చేయంటే మతం నుంచి వచ్చింది. దీన్ని ఏది సపోర్ట్ చేస్తుంది? మతం సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఏ సపోర్ట్ చేస్తుంది? దేవుడు, దైవభావం సపోర్ట్ చేస్తుంది. ఈ వివక్షతలనే మూలం దైవభావం, ఈ వివక్షత మూలం మత వ్యవస్థ అనేది ఆయన ఆలోచించి దాని మీద ఇక మత వ్యవస్థపై ఆయనకి అంతా విమర్శనాత్మకంగా మాట్లాడడం మొట్టమొదటి ఆయన కాంగ్రెస్ చేరాడు. ఆయన 1919లో కాంగ్రెస్ చేరాడు. అక్కడ కూడా ఆయనకి ఈ కుల వివక్షత మీద అక్కడ ఏ రకమైనటువంటి పెద్ద లేదు. అంటే కాంగ్రెస్ మొట్టమొదటి దేశానికి స్వాతంత్ర్యం కావాలనే తప్ప ఈ సామాజిక అసమానతల మీద లేదు. కాంగ్రెస్ అనేది స్వాతంత్ర్యం సంపాదించడం కోసం పోరాటాలుగానే సాగింది. కానీ ఈయన దేశ స్వాతంత్ర్యం కంటే ముఖ్యంగా ఈ కుల వివక్షత చాలా ఘోరంగా ఉంది. మనుషుల మీద అసమానతలు చాలా ఘోరంగా ఉంది. మతపరమైన వివక్షత అసమాన భయంకరంగా ఉంది అని అనిపించి కాంగ్రెస్ ఉండి కూడా లేక 1910లో జాయిన్ అయ్యాడు. 1925లో కాంగ్రెస్ బయటకు వచ్చారు. నా భావాలకు తగ్గట్లుగా అది లేదు. నాకు మాత్రం ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థ, ఈ దైవ వ్యవస్థ నన్ను చాలా ఆలోచింపజేస్తుంది అని ఆయన చేశాడు. అక్కడి నుంచి కాంగ్రెస్ వదిలేసి బయటకు వచ్చి ఆయన కొన్ని ధ్యేయాలు లక్ష్యాలతో ఆయన పనిచేయడం మొదలెట్టాడు. ముందు కాశీలో చూశాడు. అక్కడ వర్ణ వివక్ష చూశాడు, కులాల మధ్య మనుషులు తేడాగా చూడాలి. తర్వాత కాంగ్రెస్ చేరాడు. కాంగ్రెస్లో ఈ రకమైన సామాజిక విప్లవానికి తగినంత ప్రాధాన్యత లేదు, కానీ ఇదే ముఖ్యం అనుకున్నాడు. దాన్ని బయటకు వచ్చి ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. సంఘ సంస్కృతి కదా, ఒక ప్రణాళిక. ఏమిటి అని ప్రణాళిక? కుల వ్యవస్థ నిర్మూలన. తర్వాత రేషనలిజం ప్రచారం చేయాలి. రేషనలిజం అంటే తార్కిక ఆలోచనలతో దేని సరే లాజికల్ థింకింగ్ కావాలి. మనుషుల్లో లాజికల్ థింకింగ్ ప్రవేశపెట్టాలి. అలాగే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే కులాంతర వివాహాలు జరగాలి. ఒకే కులంలో కాదు, సమాజంలో ఈ రకమైన కులాల మధ్య ఈ అంతరాలు పోవాలంటే కులాలను కలిపేసేసి పెళ్ళిళ్ళు చేయకపోవాలి. అంచేత అంతర్వర్ణ వివాహాలు జరగాలి. అలాగే బ్రాహ్మణాధిపత్యం పనికిరాదు. ఈ సమాజంలో
ఎక్కడ ఉన్నదో బ్రాహ్మణుడికి ఎక్కువ అది. అరే మనుషులంతా సమానం అయితే అన్ని కులాలు ఈ కులాలే తప్పన్నప్పుడు ఒక బ్రాహ్మణుడికి అతనికి ఎందుకంత గౌరవం ఇవ్వాలి? అలాగే బ్రాహ్మణుడికి ఆధిపత్యం చేయాలి. బ్రాహ్మణ ఆధిపత్యం పనికి రాదు. నేను పెద్ద కులాన్ని నేను బ్రాహ్మణుడు అనుకుంటే తప్పు. అంతే. అంచేత బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని ఆయన ఇదే. మరి సమాజంలో ఏ జరగాలన్నా పెళ్లి జరగాలన్నా ఇంకో శుభకార్యం జరగాలన్నా ఎక్కువ జరగాలంతా బ్రాహ్మణుడు రావాలి, వేదం చదివాలి. వాడు ఉంటే తప్ప అక్కడ అవ్వదు, పని అవ్వదు. వీళ్ళు కూడా అలాగే పెద్ద స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు బ్రాహ్మణులు. అందరూ ఒకటేనప్పుడు బ్రాహ్మణుడికి ఎందుకు ఆ స్టేటస్ ఎందుకు ఉండాలి? అంచేత బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కావాలి మనకి. అది బ్రాహ్మణుని బాయ్కట్ చేయండి. వాళ్ళు దిగిరాట్లేదు. మేము బ్రాహ్మణుల అగ్ర కులస్తులం అని ఒక ఈగోతో ఉంటున్నారు వాళ్ళు. అంచేత బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కావాలి. బ్రాహ్మణుడు వ్యతిరేకించి బ్రాహ్మణులు ఎవరు గౌరవించడం అవసరం లేదు, వాళ్ళని పిలవనవసరం లేదు, వాళ్ళ వేదం చదవనవసరం లేదు, వాళ్ళు చేసే ఏ మంత్రతంత్రాలు ఏమీ అవసరం లేదు. బాయ్కాట్ బ్రాహ్మిన్స్ అట్లుగా చేశాడు. అలాగే మహిళల హక్కులకి పరిరక్షణ కావాలి. మహిళలు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఏదైతే తక్కిన వాళ్ళందరూ బ్రాహ్మణులు కాకుండా కింద స్థాయి వాళ్ళందరూ పిల్లలందరికీ ఎలాంటి గౌరవం ఇచ్చాడో మహిళలు కూడా ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాలి. ఇదంతా ఆయన కాంగ్రెస్ బయట రాగానే ఆయన పెట్టినటువంటి దాంట్లో అప్పుడే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని ఆయన మొదలెట్టారు. బట్టి దాంట్లో దీంతోపాటు ఏం చేయాలి? అంచేత ద్రవిడ గజగం అనేటువంటి ఒక రాజకీయాల్లో కూడా ఈ రకమైన భావజనం రావాలి. రాజకీయాల్లో కూడా ఈ కులవస నిర్మూలనకు సంబంధించింది, తార్కిక ఆలోచనకు సంబంధించింది, ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి సంబంధించింది, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించేది, మహిళా హక్కుల రక్షణకు సంబంధించింది, ఈ రకమైన రాజకీయ చైతన్యం కూర్చున్నట్టు రావడం కోసమని ద్రవిడ కజగం అనేది ఒక రాజకీయ పార్టీగా తీసుకున్నారు. ద్రావిడ రాజకీయాలకు పునాది వేశారు ఆయన. తన ముఖ్యంగా ఆయన అనేది ఏంటంటే మతం పనికిరాదు. మతం సామాజిక అసమానతను నిలబెడుతుంది. మతాన్ని నమ్ముకుంటే హిందూ మతం ఉంది కానీ ఇంకోటి ఉంటే సమాజంలో అసమానం. ఎందుకంటే దేవుడు వాళ్ళు పుట్టించాడు అంటారు, కర్మ అంటారు, దురదృష్టం అంటారు, నుదిట అంటారు. ఈ సమాజంలో అసమానతకి మూలం మతం. అంటే మతాన్ని కొట్టే ఏ మతం వద్దు అంటే మాతం ఇచ్చారు. శాస్త్రాలు కుల వివక్షను సమర్థిస్తాయి. నువ్వు ఏదైనా వేదాలు కానీ ఇంకోటి కానీ పరీక్షలు కానీ ఏది తీసినా సరే కుల వివక్షను సమర్థిస్తాయి. మూఢనమ్మకాలకి ఈ దోహదం చేస్తాయి. అందుకని అవి పనికి రాదు అని చెప్పాడు ఆయన. ఎప్పుడూ మాట అనేవాడు దేవుడికి. ఎందుకంటే దేవుడి వీటి మూలన్నారు కదా ఆయన. దేవుడు లేడు, దేవుడు సృష్టించిన వాడు మూర్ఖుడు. దేవుడు లేడు, దేవుణ్ణి సృష్టించేవాడు మూర్ఖుడు, దేవుణ్ణి ప్రచారం చేసేవాడు దుర్మార్గుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు అనాగరికుడు. దాన్నే ఆయన ఏమేమంటే దేర్ ఈజ్ నో గాడ్. హీ హూ క్రియేటెడ్ గాడ్ ఈజ్ ఏ ఫూల్. He who created God is a fool. He who propagated God is a scoundrel. ఎలాంటి పదాలు చూడు. He who propagated God is a scoundrel. He who worship God is a barbarian. వాడు బార్బర్ అంటే ఆటవిక అనాది కాలం మనిషి. బార్బర్ అడవిలో ఉండేటువంటి ఏ రకం నాగరికత లేని మనిషి అని ఆయన తెగ మాట్లాడేవాడు ఆ విషయాన్ని. ఆరంగా ఆయన ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్,
వ్యక్తి గౌరవం, ప్రతి వ్యక్తి గౌరవం కావాలి. ఆ గౌరవం అనేది పుట్టుకతో కానీ, కులం బట్టి కానీ, మతం బట్టి కానీ ఉండకూడదు. దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. వ్యక్తులందరికీ గౌరవం కావాలి. ఆ గౌరవం అనేది మీరు కులం రీచ్ అవ్వద్దు. వాడు బ్రాహ్మణుడు కనుక ఇవ్వద్దు, ఇంకో కులం వాడు కనుక ఇవ్వద్దు, లేదా వాడు ఫలానా కులస్తుడు కనుక ఆ మతస్థుడు కనుక మతం బట్టి ఇవ్వద్దు. ఆరంగా లేదు విద్యా పుట్టుకతో కానీ, కులం బట్టి కానీ, మతం బట్టి కానీ ఇవ్వవద్దు. అందరూ సమానమే. మనిషిగా పుట్టిన ప్రతివాడికి గౌరవం సహజ హక్కు. ప్రతివాడికి గౌరవం కాల్సిందే, వాడు సహజ హక్కు. అలాగే కుల నిర్మూలన జరగాలి. కుల వ్యవస్థ భారత సమాజానికి అతిపెద్ద శాపమైన భావించాడు. ఈ కుల వ్యవస్థ అనేది భారత సమాజానికి పెద్ద శాపం, అంటే అభివృద్ధి లేకుండా చేసింది. మతం కుల వ్యవస్థకు రక్షణ కవచం. మతం అనేది కుల వ్యవస్థను కాపాడుతుంది. మతాధికారాన్ని ప్రశ్నించకపోతే కుల వ్యవస్థ తొలగదు. అంటే కుల వ్యవస్థ పోవాలంటే మతాన్ని కొట్టియాలి అని చెప్పినవాడు. అలాగే ఈ పెరియార్ అందరికంటే ముందుగా ఆయన మహిళా హక్కుల కోసం పోరాడాడు. మహిళా అభ్యుదయం కోసం మొట్టమొదటి చెప్పింది ఆయనే. ఆయన ఏం చెప్పారంటే మహిళల కోసం చేసిందంటే మహిళా విద్య కావాలి, విధవ అంటే భర్త చనిపోయే వాళ్ళు తిరిగి పెళ్లి చేసుకోవాలి, మహిళలకు ఆస్తి హక్కులు కావాలి, బాల్య వివాహాలు పనికిరావు, కుటుంబ నియంత్రణ అవసరం అని అప్పుడు చెప్పారు. ఆయన మహిళల కోసం చెప్పిన ఏంటి, ప్రతి మహిళ చదువుకోవాలి, అలాగే విధవ వివాహాలు కావాలి, చేసుకోవాలి. భర్త చనిపోయిన మీద విధవగా కూర్చోవలసిన పని లేదు, తిరిగి పెళ్లి చేసుకోవచ్చు. ఆస్తి హక్కు, పూర్వకాలం ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఉండేది, ఆస్తి హక్కు కావాలి. బాల్య వివాహాలు పనికిరావు, కుటుంబ నియంత్రణ పాటించాలి. ఊరికి పిల్లలు 10 మంది 15 మంది పిల్లలు ఉండేవాళ్ళు, పనికిరాదు. ఈ పితృస్వామ్య వ్యవస్థ పేట్రియార్కి అని పనికిరాదు, అంటే పురుషాధిక్య సమాజం పనికిరాదు. ఆయన ప్రజలందరికీ ఆయన చెప్పారంటే ప్రశ్నించండి, మూఢనమ్మకాలు విడిచిపెట్టండి, శాస్త్రపదం పెంపొందించండి. ఆయన ఎక్కడ మీటింగ్లో కానీ ఎక్కడ చూసినా అదే చెప్పేవాడు. ఎందుకనే ప్రశ్నతో ప్రారంభించని చెప్పేవాడు. ఏదైనా సరే ఎందుకు ఇలాగా, ఏమిటి, ఎలా అని చేశాడు. సామాజిక సమానత్వం లేకుండా రాజకీయ స్వాతంత్రం అసంపూర్ణం. సమాజంలో సమానత్వం లేకపోతే ఎంత స్వాతంత్ర్యం వచ్చినా అది అసంపూర్ణం. అంచేత మన స్వాతంత్ర్యం వచ్చింది. మన స్వాతంత్ర్యం ఎప్పుడు సంపూర్ణం అవుతుంది? సామాజిక సమానత్వం, అందరికీ సమాన గౌరవం, సమాన విలువ, అందరికీ సమాజ గౌరవం, సమాన గౌరవం, సమాన విలువ వచ్చినప్పుడే మనకు వచ్చే స్వాతంత్ర్యం సంపూర్ణం అవుతుంది, లేకపోతే అసంపూర్ణం. అదే అని చెప్పింది. సమాజ మార్పు రాజకీయ స్వాతంత్ర్యం కంటే ముఖ్యమైనది. రాజకీయ మార్పు వస్తుంటుంది, రాజకీయాలు ఉంటాయి, జరుగుతుంటాయి, రాజకీయ పాలన ఉంటాయి. కానీ సమాజంలో మార్పు చాలా ముఖ్యం. ప్రతి సంఘ సంస్కర్త అది చెప్పారు. సమాజంలో ముందు మార్పు రావాలి, మన ఆలోచన ధర్మరాలు, మనుషుల మధ్య మార్పు రావాలి. అంటే అని చెప్పి సమాజం మార్పు రాజకీయ స్వాతంత్ర్యం కంటే ముఖ్యమైనది. తమిళనాడులో సామాజిక న్యాయ రాజకీయాలు పునాది వేశారు. ఆయన కులవేదిక ఉద్యమాలు ప్రేరణ అయ్యారు. రిజర్వేషన్ విధానాలు ప్రభావం చూపించారు. ద్రవిడ రాజకీయాలు మార్గదర్శి అయ్యారు. ఆయన దేవుణ్ణి తోసిపారేయాలి, దేవుడు అనేది ఒట్టి కల్పన, అబద్ధం అని చెప్పి దేవుడు భయం పోయినప్పుడు స్వేచ్ఛగా ఆలోచన మొదలవుతుంది. ఏమో దేవుడిని క్షమించలేము అని భయపడుతుంటావు, భయపడుతుంటే స్వేచ్ఛగా ఆలోచించలేవు. అంచేత దేవుడు భయాన్ని ముందు తీసిపారాయి. దేవుడు భయాన్ని తీసిపారాయి ముందు. నీ మనసులో దేవుడు ఏదో చేస్తారని భయం వేసే, దేవుడు భయం నీకు తీసిపారేసాడు, స్వేచ్ఛగా ఆలోచించడం మొదలెడతాం. ఈ రంగా ఆయన చేశాను. ఆయన తార్కికంగా ఆలోచించండి, అంధవిశ్వాసాలు తిరస్కరించండి, మానవ గౌరవాన్ని కాపాడండి, సమానత్వ సమాజాన్ని నిర్మించండి అనేది ఆయన సందేశం. ఈ రంగా ఆయన తమిళనాడులో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ద్వారా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా
పెరియార్ ఈవి రామస్వామి చాలా అద్భుతమైన సేవలు అందించారు. ఆయన ఈరోజుకి తమిళనాడులో ఆ రకమైన ఆయన సంబంధించిన భావజాలం చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే ఇలాంటి వాళ్ళ వల్లే ఒక పక్క మతం ఎంత దాని ప్రభావం చూస్తున్నా ఇలాంటి సంఘ సంస్కృతుల యొక్క ఆలోచన ధోరణి వల్ల ఏమాత్రం ఏంటంటే మేధస్సును ఉపయోగించే మనుషులు ఉన్నవాళ్ళు ఆలోచన పెడతారు. అందుకే వీళ్ళు కావాలి. లేకపోతే మతం మత్తు మందులు, కార్ల్ మార్క్స్ అంటే మతం మత్తు మందు అని. మనిషిని ఆలోచన నువ్వు అంచేత మనిషిని ఆలోచన చేయాలంటే ఈ నాస్తికపదం హేతువాద దృక్పథమే మనిషిని ఆలోచన చేస్తుంది. మతం కాదు, మతం మనుషులు గొర్రెలుగా ఉంచుతుంది. గొర్రె ఇంకో గొర్రె పేరు కదా అలా నడుచుకుంటూ వెళ్తుంటుంది. ముందు గొర్రెలు ఏదో పెద్ద గొయ్యిలో పడిపోతే తక్కిన గొర్రెలు అన్నీ గొర్రెలు పడతాయి. ఒక్క గొర్రెలు పడి చాలు ఆ గొర్రె పట్టపట్ట గోతులు పడిపోతాయి. ఏది బుర్ర ఉపయోగించదు. మతం మనుషులు గొర్రెలకు మారుస్తుంది. అంచేత పెరియార్ ఆ విషయంలో మీరు దేవుణ్ణి పక్కన పెట్టండి, స్వేచ్ఛగా ఆలోచించండి అన్నాడు. అది సరైన చైతన్యం. మన ఆశకి పెరియార్కి చాలా సంబంధం ఉంది. గోరా గారు పెరియార్ చాలా కార్యక్రమాలు పాల్గొని చేశారు. గోరా గారు పెరియార్ చాలా ఇట్లా పాల్గొన్నారు. అలాగే మరి వీరమణి గారు ద్రవిడగజం లేటు ఈ పెరియార్ మూమెంట్కి ఆయన చెప్పేసి ఒక ప్రత్యేకమైన అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన నాస్తిక కేంద్రం జరిపే కార్యక్రమానికి వస్తున్నారు వీరమణి గారు. ఇక దగ్గర ప్రపంచ నాస్తికులు కానీ ఇంకో ఏ కార్యక్రమం వచ్చే వీరమణి గారు పెరియార్ యొక్క భావజాలాన్ని ఆయన ఇంకా చక్కగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సంఘ సంస్కృతులు ఎంతమందో రావాలి. వచ్చినప్పుడు మతం ఆటోమేటిక్గా పోతుంది. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. కూచిపూడి, మణిపురి, కథకలి, ఒడిస్సీ, పలు భారతీయ శాస్త్రీయ నృత్య రీతులు, లంబాడి, గిరిజన, జానపద నృత్య విలాసాలు, ప్రముఖ నాట్యాచారులు భాగవతుల వెంకటరామ శర్మ గారిచే నాట్య ముద్రలు, పరిభాషా పదాల వివరణలు, గోరా గారి నిర్మాణాత్మక నాస్తికత్వంపై గీతాలు, నాటికలు, నృత్య రూపకాలు, పలు దేశభక్తి గేయాలు, అభ్యుదయ గేయాలు, కవుల విశిష్టతను చాటి చెప్పే సాహిత్య కార్యక్రమాలు, మాతృభాషపై, దేశ సంస్కృతిపై పలు నృత్య రూపకాలు, పలు రంగాలలో నిష్ణాతులైన కళాకారుల ఇంటర్వ్యూలు, యువతకు కళాభిరుచిని పెంపొందించే పలు కార్యక్రమాలు, భారతదేశ చరిత్ర, సంస్కృతిల దృశ్య రూప మాలిక, సంగీతం, సాహిత్యం, నాట్యం, కళల విపంచి, మన సమరం రాగం తానం ఛానల్. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మంత్రం వేస్తే పాము విషం విరుగుడైపోతుందని ఇప్పటికీ గ్రామాల్లో ప్రచారం ఉంది. మనిషి పాముకాటుకు గురైనప్పుడు మంత్రంతో బ్రతికిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని వాదిస్తుంటారు కదా, దీనిలో ఉన్న రహస్యం ఏంటి? ప్రిమేలా, ఫస్ట్ తెలుసుకుంది అంటే మంత్రంలో ఎటువంటి మహత్యం లేదు. మంత్రానికి ఎటువంటి మహత్యం లేదు, ఎటువంటి శక్తి లేదు. ఓ సినిమా పాట ఎంతో మంత్రం కూడా అంతే. ఇంకా సినిమా పాట ఇంకా మనుషులు గెంతులేస్తారు, మంత్రం చదివేవాడు గెంతులేడు. అంటే మంత్రంకి మనిషి వింటాడంతే. సినిమా పాట ఉంటే మొత్తం మనిషికి మంచి జోరు వస్తుంది, ఊపు వస్తుంది, స్టెప్స్ వేస్తాడు. అంటే మంత్రం కంటే సినిమా పాట మోర్ పవర్ఫుల్. కానీ ఒప్పుకోరికి దాని మహత్యం ఉంది అనరుగా. కానీ మంత్రం కంటే సినిమా పాటకి ఎక్కువ మహత్యం. ఏంటి, మనిషిని కిక్కిస్తుంది అన్నమాట. అంచేత చెప్పేది ఏంటంటే మంత్రానికి ఎటువంటి మహత్యం లేదు. అంచేత విషపాము కరిస్తే మంత్రం వేస్తే మనిషి బతికి బయటపడతాడన్నమాట ఒట్టిది. మంత్రానికి ఎటువంటి శక్తి లేదు.
మహత్యం లేదు, ఏమీ లేదు. మరి అయితే కొంత మంత్రం వేస్తే బతికి బయటపడ్డారు అని. ఇప్పుడు అన్ని పాములు విషసర్పాలు కాదమ్మా. కట్లపాము, త్రాచుపాము, తర్వాత రక్తపింజర, తర్వాత ఏమో సముద్ర సర్పాలు, మినీ నాగు, ఇలాంటివి ఉన్నాయి కొన్ని విషసర్పాలు. ఈ పొలాల్లో బురద పాములు ఉంటాయి. ఈ బురద పాములు పొడుగ్గా ఉంటాయి, కానీ అట్లే కాబట్టి వాటిలో విషయం ఉండదు. బురద కూడా చాలా. అంటే విషసర్పాలు కేవలం 5 రకాలే ఉన్నాయి, తక్కినవన్నీ కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కట్లపాము కానీ త్రాసుపాము కానీ ఏదైనా సరే అది మనిషిని కాటేస్తే దాని కూరల విషయం మనిషిలోకి వెళుతుంది. దాన్ని చేయవలసిన ఆధునిక చికిత్స చేస్తే మనిషి బయటపడతాడు. అది తర్వాత విషయం వచ్చి ఒక కట్లపాము లేక త్రాసుపాము మనిషిని కరిచిననుకోవడం. కరవడానికి ముందు అది ఏ కప్పనో ఎలకనో అంతకుముందే కరిచిందనుకోవడం. అది ఏదైనా ఒక చేయాలంటే అది కాటు వేయాలి. ఒక కప్పను పట్టుకున్నా, ఒక ఎలకను పట్టుకున్నా, ఇంకో దాన్ని పట్టుకున్నా కాటేస్తుంది. ముందు కాటేసి దాన్ని నిర్వీర్యం చేసి నాడు శక్తి లేకుండా చేస్తుంది. ఈ విషయం వెళ్తుంది కదా, అది డల్ అయిపోతుంది, ఇంకా స్ట్రగుల్ ఉండదండి. ముందు కాటేస్తుంది, ఏగానే అది అలా ఉండిపోతుంది. దాన్ని తర్వాత మింగేస్తుంది, లోపల పడి ఉంటుంది మింగేసిన తర్వాత. కాబట్టి ఆ కాటు వేసినప్పుడు దాని కూరలు ఉంటాయి, విషపు సంచులు ఉంటాయి దానిలో, వాటి కూరలు అంటాం. అంటే పాయిజనస్ సంచులు. ఆ సంచుల విషయం కాటేసిన వెంటనే ఆ కాటు ద్వారా ఆ జీవి శరీరంలో, అది ఆ కప్ప కానీ ఎలగా జీవి శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత మీకు కాటేసిన కదా, ఆ కూరలు ఎంటీ అయిపోతాయి. ఎంతో ఉండదు, కొద్ది చిన్నవి. ఆ విషయం చాలా కొద్దిగా ఉండదు, ఎక్కువ ఉండదు. పాము విషయం ఎంతో ఎక్కువ ఉండదు. ఆ కాటేగానే ఆ కూరల్లో అన్న విషయం అంతా మొట్టమొదటి దేని కాటేసిందో, అది కప్ప కావచ్చు లేదా ఎలుక కావచ్చు, దాన్ని కాటేస్తే దాని కూరల్లో అన్న విషయం దాంట్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో మిగలు కొద్ది ఒక్క చుక్క 2 చుక్కలు మిగులుతుంది, అంతా దానికి వెళ్ళిపోతుంది. కానీ తర్వాత మనిషి అనుకోకుండా తొక్కాడనుకున్నాం లేదా అడ్డం వచ్చాడనుకున్నాం, అది కాటేస్తుంది. కాటేస్తే అంతకుముందేమో పాముని కానీ ఎలక కానీ కరవకుండా ఉంటే విషం వెళ్తుంది మనుషులకి. లేకపోతే కాటు వేసేసిన అనుకున్నాం, ఒక కప్పనో ఎలకనో కాటేసిన అనుకున్నాం, దానికి కూరలు విషం ఉండదు. మన మీద పాము అమ్మో పాము కరిచిన తెరుస్తాం. కానీ ఆ కరిచిపాము ఆల్రెడీ కరిచడం అయిపోయింది. పామును కప్పను ఆ కరిచడం అయిపోయింది. దాని విషయం అంతా వాటిలోకి వెళ్ళిపోయింది. ఇక లేదు, ఇక్కడ చాలా కొలితే చాలా కొద్దిది. దాన్ని ఏమంటే ప్రాణాంతకం కానంత విషయం ఈ శరీరంలోకి వెళ్ళింది. ప్రాణాంతకం అంత సబ్ లీథల్ డోస్ అంటాం. సబ్ లీథల్ డోస్ అంటే ప్రాణహాని కలిగించినంత తక్కువ, ప్రాణహాని కలిగినంత తక్కువ విషయం శరీరం వెళ్తే మన శరీరంలో రోగ శక్తి ఉంది, అంచేత ఆ ఇమ్యూనిటీ ఉంది. అంచేత ఏం చేస్తుందంటే దీన్ని విరుగుడు చేసేస్తుంది. కొద్దిపాటి విషయం వెళ్ళింది, అంతకుముందు ఆల్రెడీ పోయింది. ఎలకలకో కప్పలోకి వెళ్ళి కాటేసిన కనుక మన దానికి మన మాత్రం పాము కనబడుతుంది కళ్ళ ముందు. ఘాట్లు కనబడతాయి, ఇంకేంది పాము కరిచి కరెక్ట్ అండి. వెంటనే ఆ మనిషి వెళ్తారు, మంత్రగాలి హుంహామని మంత్రం వేస్తాడు. కొద్దిపాటి మహా అయితే కొద్దిగా మగతగా ఉండొచ్చు, కొద్దిపాటి విషయం ఇది కదా, అంతే కొద్దిగా మగతగా ఉంటుంది, అలా ఉంటాడు. కానీ ఆటోమేటిక్ మన శరీరం ఏం చేస్తుందంటే ఆ విషయాన్ని విరుగుడు చేసేస్తుంది. మన శరీరంలో విరుగుడు చేసే చాలా ఉన్నాయి మనకి మెకానిజమ్స్. కానీ ఇంతలో ఈ మంత్రగాడు మంత్రాదేసి హుం హాం హుం అనేసి వల్ల వీడేం ఆ మంత్రం వేసాడు, మంత్రం తగ్గిపోయింది అనుకుంటాం. మంత్రం ఇలా మంత్రం వల్ల కాదు, మంత్రాలు లేని వ్యక్తి లేదు కదా. మన శరీరంలోకి వెళ్ళిన 1-2 చుక్కల వల్ల ఆ కొద్దిపాటి మగతలాగా వచ్చింది, అది ఆటోమేటిక్ శరీరమే దాన్ని క్యూర్ చేసేసుకుంది. అందుకే మంత్రం వల్ల మంత్రానికి ఎటువంటి శక్తి లేదు, శరీరానికే శక్తి ఉంది. మన శరీరానికి శక్తి ఉంది, ఆ శరీరమే దాన్ని విరుగుడు చేసేసుకుంది. అంచేత నిజంగా పావుని కప్పని కరవకుండా మనిషినే కరిస్తే తప్పకుండా
ఆ మనిషికి వెంటనే యాంటీ స్నేక్ వీనం అనే ఇంజెక్షన్ ఇవ్వకపోతే వాడు తప్పకుండా అది గుండెనైనా ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ అయినా ఎఫెక్ట్ చేస్తుంది. రక్తం కక్కున చచ్చిపోతాడు, గుండె ఆగిపోయినా చచ్చిపోతాడు, లేదా బ్రెయిన్ వచ్చి ఫిట్స్ వచ్చినా చచ్చిపోతాడు. అర్థమైందా? న్యూరోటాక్సిక్, కార్డియోటాక్సిక్ అంటాం. విషయం 2 రకాలు ఉంటుంది. గుండెకి నష్టం కలిగించేది, బ్రెయిన్కి నష్టం కలిగించేది. అది వెళ్తే అంత లెవెల్కి వచ్చాక అంత లెవెల్కి అయిపోయాక లేట్ చేస్తే, ఇంజక్షన్ ఇవ్వడం లేట్ చేస్తే మాత్రం వాడు చచ్చిపోతాడు. మంత్రాన్ని నమ్ముకుని కూర్చుంటే మాత్రం నిజంగా పాము కాటేస్తే ఆ విషయం నిజంగా లోపలికి వెళ్తే మంత్రం ఏమీ పారదు. అంతమంది పారుతుంది కాదు, మంత్రం ఏం పని చేయదు. మంత్రం పని చేయదు ముందు చెప్పుకున్నాం కదా మనం. అంచేది వాడికి మంత్రాల వల్ల ప్రయోజనం. నిజంగా పాము ఉండి దాని కూరల విషయం, ఆ విషయం అంతా శరీరంలో వెళితే మంత్రం ఏమీ రక్షించదు. రక్షించేది కేవలం యాంటీ స్నేక్ వీనం, పాలివీనం అంటాం. యాంటీ స్నేక్ పాలివీనం అంటాం. ఆ విరుగుడు మందు, పాము విషయానికి విరుగుడు ఇంజక్షన్ ఉంటాయి. ఆ ఇంజక్షన్ ఇస్తేనే వాడు బతుకుతాడు. అంతే పాము కరవగానే పరిగెట్టాల్సింది పరిగెట్టడం కాదు. పాము కరవగానే వెంటనే మనిషి తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మోడర్న్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీ స్నేక్ వీనం. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ పాము విషయానికి ఇంజక్షన్ ఉంటాయి. యాంటీ స్నేక్ పాలివీనం అని ఆ ఇంజక్షన్లు ఉచితంగా ఇస్తారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు, అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి. అది చేస్తే మనిషి బతుకుతాడు. కానీ మంత్రాన్ని నమ్ముకున్నారంటే పని ఖాళీ. మంత్రాల వల్ల మంత్రాలకి చింతకాయలు రాలవు. అంటే ఇక్కడ విషయం తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ విషయం తెలుసుకోవాలి. మనం మూఢనమ్మకాన్ని కొట్టేసాం. మంత్రాలు పనిచేయవు. నిజంగా పాము కరిస్తే, పాము కూరల విషయం ఉంటే ఆ విషయం ఆ మనిషి శరీరంలోకి వెళితే మంత్రం అనేది ఏమీ పనిచేయదు. దానికి ఇంజక్షన్ ఇవ్వాలి. మంత్రాల్లో ఎటువంటి శక్తి లేదు అని చెప్పుకున్నాం. అయితే ఏం చేయాలి? పాము కరిచినవాడు ఏం చేయాలంటే, ఎవడైనా మామూలు పాము వచ్చి గంతులు వేసేస్తారు బొమ్మ అని. ఎక్కడ జనరల్గా పాములు కాళ్ళకే కరుస్తాయి. అంటే కొంతమంది చేస్తారంటే ఆ పాము కరిస్తే వెంటనే తాడు గట్టి కట్టేస్తారు, పైకి వెళ్ళకుండా గట్టి బీంచి కడతారు. కట్టకూడదు. ఫస్ట్ ఎయిడ్ అది కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు. పాము కరిస్తే ఆ భాగాన్ని కదల్చకుండా ఉండాలి. గట్టి కట్టితే రక్త ప్రసరణ పోయి వీళ్ళు డాక్టర్ అది 20 నిమిషాల కంటే ఎక్కువ గట్టి కడితే రక్త ప్రసరణ పోయి ఆ భాగం ఎండిపోతుంది, గ్యాంగ్రీన్ అయిపోతుంది. 20 మినిట్స్ కంటే ఎక్కువసేపు నువ్వు రక్త ప్రసరణ ఆపేస్తే, గట్టి కట్టేస్తే పట్లాగున్నట్లు ఇట్లాగే లాగి కట్టేస్తారు. ఒక గుడ్డ పెట్టి కట్లాగిస్తే 20 మినిట్స్ కంటే మించి నువ్వు రక్త ప్రసరణ ఆపేస్తే ఆ భాగం రక్త ప్రసరణ లేక చచ్చిపోతుంది, తర్వాత కుళ్ళిపోతుంది. అంచేత పాము కరిచినప్పుడు పైన కట్టకూడదు. ఒకటి. రెండోది కాలుగా కరుస్తుంది, దాని కాలుగానే ఉంది. రెండోది కదపకూడదు. అంచేత పాము కాలు కరిస్తే మనిషి ఏం చేయాలంటే వాడిని కాస్త తల పెట్టి కాలు పెట్టి మనిషిని అలా మూసుకెళ్ళాలి. మనిషి ఆ కాలుని ఊపకూడదు. ఊపితే ఏమవుతుందంటే ఆ మజిల్స్ పైకి రక్తాన్ని పంపు చేస్తాయి. ఎప్పుడైతే కాలుని కదపకుండా ఉంచుతావో ఆ విషయం తేలిగ్గా పైకి వెళ్ళదు. లింపాటిక్ సిస్టమ్ ద్వారా కానీ లేకపోతే రక్త ప్రసరణ ద్వారా పైకి వెళ్ళదు. కరిచిన చోటే ఉంటుంది. సాధారణంగా కరిస్తే ఆ విషయం ఎక్కడ ఉంటుందంటే చర్మం ఘాట్లు అంటే చర్మం కింద కొవ్వులోనే ఉంటుంది విషయం. చర్మం కింద కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వులోనే ఉండి కొద్ది అని పెడుతుంది. అది నువ్వు ఎక్కువ కలుగుతుంటావు అనుకో, ఆ మజిల్స్ ఇలా పంప్ చేసి పైకి పంపించేస్తుంది. అంచేత కాలుని కదపకూడదు. ఫస్ట్ ఎయిడ్ ముందు కట్టకూడదు. కట్టేస్తే అది అక్కడ ఉండి కాలు రక్త ప్రసరణ పోయి ఇది పాడుతుంది. 20 నిమిషాలకి నిప్పుడు కట్టవసరం లేదు. రెండోది కదపకూడదు. కదిపితే ఏమవుతుందంటే అంటుంటే కాలు ఊపుతుంటే చేస్తే అంతే హదాలు లేక దాన్ని మాత్రం ఆ పార్ట్ని అలాగే ప్రశాంతంగా ఉంచాలి. ఉంటే డాక్టర్ దగ్గర వీలంత వరకు 6 గంటలో తీసుకెళ్ళిపోతే డాక్టర్ గారు చేస్తారు. ఆ విషయం అక్కడే ఉంటుంది. కొంతమంది చేస్తారంటే కోసేస్తారు, బాగా తీయాలి. ఇలా కోసేస్తారు. కోసేస్తే పిండి ఉంటారు. ఈ పిండిని కొద్దీ ఎప్పుడైతే కోసారో రక్తనాళాలు ఓపెన్ అయ్యాయి.
ఇప్పుడేంటి పాము విషం కేవలం చర్మం దాటే కొవ్వులోనే ఉంది, ఎక్కడికి వెళ్ళా. ఎప్పుడైతే నువ్వు కోసావో రక్తనాళాలు ఓపెన్ అయ్యి రక్తంలోకి ప్రవహిస్తుంది, ఇంకా త్వరగా పంపిస్తాం. పాము వేసిన కాటు కంటే ఈ మనం కోసింది ఎక్కువ నష్టం జరుగుతుంది. పిండిషం ఇలా పిండిది కొద్దీ ఇది చక్కగా రక్తనాళాలు ఎక్కి గుండెకి వెళ్ళిపోతుంది. వెయిన్స్ కదా, వెయిన్స్ ద్వారా వెళ్తుంది. లేచేత ఎప్పుడు కోయకూడదు, కట్టకూడదు, కోయకూడదు, పిండకూడదు, ఏమీ చేయడం. అసలు డాక్టర్ దగ్గర ప్రతి వీళ్ళని త్వరగా అంబులెన్స్ ఫోన్ చేయడం, అంబులెన్స్ పడుకోవడం, లేకపోతే మనిషి మోసుకెళ్ళడం, స్ట్రెచ్చర్ మీద మనిషి కాళ్ళని ఎక్కువ కలపకుండా మనిషిని మోసుకెళ్ళడం. కాళ్ళని ఎక్కువ ఊపకూడదు అంటే ఆ రక్తం వెళ్ళదు. వీళ్ళు ఆ తర్వాత కొద్దిగా గొప్ప వెళ్ళినా మనం వెంటనే యాంటీ స్నేక్ పాలివీనం ఇంజక్షన్ ఇస్తాం కనుక ఇస్తే ఏమాట కొద్దిగా పైకి వెళ్ళినా ఇచ్చిన ఇంజక్షన్తో విరుగుడైపోతుంది. నువ్వు కోసావు ఈ దీనికంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఎక్కువ నష్టం కలుగుతుంది. అంచేత పాము కరిస్తే కట్టకూడదు, కోయకూడదు. కొంతమంది పీలుస్తారు, నోట్లో పీలుస్తారు, చెయ్యకూడదు. నోటితో ఆ విషయాన్ని పిలిచి ఉమ్ముతాడు. ఆ ఉమ్మితే వీడి నోట్లైనా కురుపులు లేవనున్న దాంట్లో ఉన్న ఆ విషయం వీడికి వెళ్తుండే వాడికి. అంతే నువ్వు అని పీల్చకూడదు. ఉమ్ముతూ అంటారు, ఉమ్మకూడదు. అంచేది ఏమీ చేయకూడదు. కేవలం మనిషి ప్రశాంతంగా కూర్చోబెట్టి వాడిని తీసుకెళ్తే డాక్టర్ తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఆల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోనూ అన్ని చోట్ల యాంటీ స్నేక్ వీనం అవైలబుల్గా ఉంది. డాక్టర్స్ దగ్గర కూడా ఉంటుంది. ఆ రంగా పల్లెటూరులో డాక్టర్స్ అందరి దగ్గర ఉంటుంది. అంచేత పాము విషయం ఎంత త్వరగా అయితే అంత త్వరగా అంతే. అరగంట చేయం లేదు, ఎంత త్వరగా గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, డాక్టర్ దగ్గరికి వీళ్ళు త్వరగా తీసుకెళ్ళండి. అరగంట తీసుకెళ్ళిపోవాలి, 20 నిమిషాలు 5 నిమిషాలు తీసుకెళ్ళిపోయి అలాగేం లేదు. వీళ్ళు తీసుకెళ్తే కొంత విషయాలన యాంటీ స్నేక్ వీనం ఇచ్చాడు కల్లా అది విరుగుడైపోతుంది. అంత నష్టం కలగకుండా మనిషి బతికి బయటపడతాడు. ఇది పాము ఫస్ట్ చేయడం. అంటే మూఢనమ్మకాలు అనేది అర్థం లేనిది. పాము మంత్రాలు ఏం పని చేయవు. డాక్టర్ గారు, విద్య మనిషిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేదిగా ఉండాలి, కానీ సమాజాన్ని వెనక్కి మళ్లించేదిగా ఉండకూడదు. ఈ విషయంలో నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రేమిల, నాస్తికం ఏం చెబుతుంది? విద్య మనిషిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందేదిగా ఉండాలి, కానీ సమాజాన్ని వెనక్కి మళ్లించేదిగా ఉండకూడదు అని నాస్తికం చెబుతుంది. శాస్త్రీయ విద్యా విధానం కావాలి అని ప్రతి అభ్యుదయవాది అంటారు, నాస్తికులు అంటారు, హేతువాదులు అంటారు. ఏంటి శాస్త్రీయ విద్యా విధానం అనేది మనం కొద్దిగా అవగాహన కలిగించుకుందాం. అది నాస్తిక దృక్పథంతో కావచ్చు, హేతువాద దృక్పథంతో కావచ్చు, రేషనరీ దృక్పథం కావచ్చు, ఏదైనా సరే అభ్యుదయవాద దృక్పథం కావచ్చు. ఇప్పుడు మనం తీసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారంటే కింద స్థాయి నుంచి మరి భగవద్గీత పాఠ్యాంశంగా పెట్టాలి. భగవద్గీత పెడితేనే సమాజంలో నైతికత నెలకొంటుంది. భగవద్గీత పెడితేనే మనుషులందరికీ చక్కగా వాళ్ళ వ్యక్తిత్వం పెంపొందుతుంది అనేటి భావజాలం తీసుకుపెడతారు. అంటే ఇండైరెక్ట్గా హిందూ మత భావజాలాన్ని జనం మీద రుద్దడానికి ప్రయత్నం జరుగుతుంది. ఉండొచ్చు కొంత వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన భగవద్గీతలు ఉండొచ్చు, కాదను. కానీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక మత సిద్ధాంతాన్ని మనుషుల్లోకి ఎక్కించవచ్చు. దీనివల్ల మనుషుల్లో ఆలోచించే శక్తి పోతుంది, మూఢంగా నమ్మకం అవుతుంది. ఒక భగవద్గీతలో నువ్వు నిమిత్త మాత్రుడివి, ఒక కొమ్మరి దాని మీద చక్రం మీద ఒక కొండ, ఆ కొమ్మరి మట్టి ఎలా ఉంటుందో ఆ కొమ్మరి ఎలా చేస్తే అలుగుతుంది. నువ్వు కూడా ఒక భగవంతుడి చేతిలో ఉండే మనిషివి. భగవంతుడు నిన్ను ఎలా ఉంచాలనుకుంటాడు, ఎలా చేస్తే అలా ఉంటావు. భగవంతుడి నిర్ణయం అంతా. కొమ్మరి కొండ చేస్తాడో, గిన్నె చేస్తాడో, మొంతె చేస్తాడో, మూత చేస్తాడో, అంతే. అది ఆ రంగానే నువ్వంతా భగవంతుని మీదే ఆధారపడి ఉన్నావు, అంతకి నీకేం లేదు అని చూద్దు. ఇంకో పక్క
నువ్వు కర్మఫలాన్ని ఆశించొద్దు, నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు ఉంటుంది. ఒక్కోదానికి పరస్పర విరుద్ధమైన భావాలు భగవద్గీతలో. నువ్వు కర్మఫలాన్ని ఆశించొద్దు, చేసుకుంటూ వెళ్ళు అంటుంది. రెండో పక్కం కుమ్మరి చేతిలో మట్టి లాంటి వాడు, నువ్వు నిర్ణయం ఉంది, ఏం లేదు అంటే. ఈ విధంగా రకరకాల పరస్పర విషయాలు ఉంటాయి. మరి సిద్ధాంత మనిషిలో ఆరోగ్యమైనది కరెక్ట్ కాదు. మనిషిలో ఆలోచించే విధానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని చైతన్యపరచాలి. లాజికల్ థింకింగ్ ప్రవేశపెట్టాలి. అంతేగాని నువ్వు నిమిత్త మాత్రుడివి అన్న దాంతో మళ్ళెడితే మనిషిని నిమిత్త మాత్రుడు, ఏం లేవు, నేను నథింగ్, యు ఆర్ సంథింగ్, యు ఆర్ నథింగ్ అని మళ్ళీ నో, దట్ వెరీ బ్యాడ్. అంచేత ఇప్పుడు అలాంటిది రకరకాలండి. మా మతానికి సంబంధించి కావాలి, చేయాలని అంటే అధికంగా ప్రతివాడు సంస్కృతం నేర్చుకోవాలన్నారు. ఇప్పుడు అందరూ ఏమంటారు, పెద్దవాళ్ళందరూ ఏమంటారు, సంస్కృతం మృత భాష, చనిపోయిన భాష కావచ్చు. దాంట్లో చాలా శతకాలు ఉండొచ్చు, చాలా గొప్ప గొప్ప అన్నీ ఉండొచ్చు. కానీ సంస్కృతం నేర్చుకోవాలనేది కాదు. ఎప్పుడు కూడా మనం ఏది జనానికి దగ్గర అవుతోంది, ఏదైతే మనిషి వ్యక్తి వికాసానికి ఏది తోడ్పడుతుంది, ఏ భాష మనిషిని ఉన్నతి తీసుకెడుతుంది. మాతృభాష కావాలి ప్రతి ఒక్కరికి. అంటే మనం పుట్టిన తల్లి భాష, ముగ్గుపాలతో తల్లి మాట్లాడిన మనకు మాటలు చెప్తున్నాం, ఆ మాటలు మనం నేర్చుకుంటాం. తల్లి తండ్రులు మనతో ఏదో మాట్లాడతారో అది మన భాష, ఆ భాష మనకు వస్తుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకున్నాం, ఆ తెలుగు వాళ్ళకి ఉండి ఇక్కడ మనతో తెలుగు మాట్లాడితే తెలుగు వస్తుంది. ఈ తెలుగు వాళ్ళే అమెరికా వెళ్ళిపోయారనుకో, వాళ్ళకి పిల్లలు పుట్టారనుకో, వాళ్ళ పిల్లలు మొదటి నుంచి ఇంగ్లీష్ చదువుతారనుకో, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి ఇంగ్లీషే వచ్చు. వాళ్ళ పిల్లలు పుట్టారనుకో, వాళ్ళ పిల్లలతో దేంతో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులో మాట్లాడరు. వాళ్ళ మాతృభాష ఏంటి, తెలుగు వాళ్ళే. కానీ వాళ్ళు మొదటి నేర్చుకున్న భాష ఏంటి, తెలుగు, ఇంగ్లీష్ అవుతుంది మాతృభాష. అంతే మనం తల్లిదండ్రుల నుంచి ఏ భాష మనం నేర్చుకుంటామో దాంట్లో ముందు మనకి ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుంది ప్రతి ఒక్కటి. అంచేత మాతృభాష కావాలి, అలాగే అంతర్జాతీయ భాష కావాలి. ఎందుకంటే మనం ఏదో గూడు కొట్టుకుని ఒకే చట్టం ఉంటున్నా, మనం దేశం అంతా తిరుగుతున్నాం, ప్రపంచం తిరుగుతున్నాం. అంటే గ్లోబల్ లాంగ్వేజ్ ఒకటి కావాలి. అంచేత మాతృభాష నేర్చుకోవాలి, గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇంకా తక్కువ స్పానిష్ ఉండదు, ఫ్రెంచ్ ఉండొచ్చు, అవి కూడా నేర్చుకోవచ్చు. కానీ ఎక్కువ మంది మాట్లాడి ఎక్కువ అండర్స్టాండింగ్ కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అలా. అంతేగాని సాంస్క్రిట్ నేర్చుకోండి. మనకు ఉన్న టైం కొద్ది, పిల్లలకు ఉన్న టైం కొద్ది, వాడు ఎన్నో నేర్చుకోవాలి. అలాంటి టైంలో కష్టపడి మన మాతృభాష కాని భాషని, ఆ సాంస్క్రిట్ని నేర్చుకోవాలి, దాన్ని బోధించాలి అని చెప్పేది కూడా నేల విడిచి సాము లాంటిది. నేర్చుకో, 1-4 భాషలు నేర్చుకో. కానీ ఒక వ్యక్తిత్వ వికాసానికి ఒక సరైన ప్లానింగ్ ఉండాలి. విద్యా విధానంలో ప్లానింగ్ ఉండాలి. అంతేగాని నువ్వు సాంస్క్రిట్ నేర్చుకో, భగవద్గీత చదువు, వేదం చదువు, వాట్ ఈస్ దిస్? ఏ రకంగా వ్యక్తి తన వికాసం పొందుతాడు? మనకు కావాల్సిన వ్యక్తి యొక్క వికాసం కావాలి, అభ్యుదయం కావాలి. వాడి శక్తి సామర్థ్యాలు వెలుగులోకి రావాలి. నీ యొక్క మనసులోని భావాన్ని వ్యక్తీకరించడానికి ఉండేది ఏంటంటే మాధ్యమం, లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ద్వారా నువ్వు నీ యొక్క భావాలను వ్యక్తీకరిస్తావు, నువ్వు అన్నీ తగ్గేస్తావు, నువ్వు పైకి వస్తావు, నువ్వు తయారవుతావు. ఆ లాంగ్వేజెస్ ఇదేని ఉపయోగపడతాయి. నువ్వు సాంస్క్రిట్ నేర్చుకున్నావు, ఎక్కుంటావు మళ్ళీ ఇండియాలో. మళ్ళీ నువ్వు గ్లోబల్ పర్సన్ అవ్వాలి. నువ్వు ప్రపంచంలోని విషయాలు నువ్వు తెలుసుకుని ఇంకా మనిషిగా తయారాలి, పరిపూర్ణ వ్యక్తిత్వంతో నువ్వు రావాలి. నువ్వు సాంస్క్రిట్ నేర్చుకుంటే సాంస్క్రిట్లు ఏమున్నాయి నీకు? వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, అంతే తప్ప ఏముంది నీకు? నేను సాంస్క్రిట్ నేర్చుకోండి, సాంస్క్రిట్ కాదు, ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకోండి. కానీ మన ముందు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? నీ మాతృభాష. అది ఏ లాంగ్వేజ్ అయితే ఆ మాతృభాష, తర్వాత ఇంగ్లీష్, తర్వాత నేర్చుకో, స్పానిష్ నేర్చుకో, ఫ్రెంచ్కో, జపనీస్ నేర్చుకో, అన్నీ నేర్చుకోండి. కానీ మన కొద్దిపాటి సమయంలో మనం సో మెనీ థింగ్స్ టు
కాంక్వైర్, దానికోసం అరగాలి. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది, సాంస్క్రిట్ని ప్రవేశపెట్టాలి. ఇవన్నీ నేల విడిచే సాములండి. భగవద్గీత నేర్పాలి. వాటే భగవద్గీత ఎలా ఇప్పుడు మనం ఏ యుగంలో మనం ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ యుగంలో ఉన్నాం. డిజిటల్ యుగంలో నువ్వు సాంస్కృతిక డిజిటల్గా నువ్వు ఏం చేస్తావు? నువ్వు వెనకబడతావు. నువ్వు మనం మన ప్రపంచంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే, ప్రపంచంతో మనం పోటీ పడాలంటే, ప్రపంచం ఏ దిశలో వెళుతుందో ఆ దిశలో మనం ఉండాలి, అది నేర్చుకోవాలి. ఆ రకమైనటువంటి మనం రావాలి. డిజిటల్ యుగంతో పాటు మనం పోటీ పడకపోతే, ప్రపంచంతో పాటు పోటీ తక్కువ దేశాలతో పోటీ పడకపోతే మనం మళ్ళీ వెనకబడిపోతాం. చివరికి బ్యాక్వర్డ్ కండిషన్ అలా ఉంటాం మనం కూడా. ఈ సెంటిమెంట్స్, సంస్కృతి నేర్చుకో, భగవద్గీత నేర్చుకో, వేదం నేర్చుకో, ఓకే, టైం నేర్చుకోండి, అన్నీ తెలుసుకోవాలి, తప్పేం లేదు. నేర్చుకో, కానీ విద్యతో ఉపయోగించు. ఎంతవరకు కరెక్టు. ఇదే శాస్త్రీయ విజ్ఞానం. ఏదో శాస్త్రీయ విద్యార్థులు నేర్చుకోండి, అన్నీ నేర్చుకోండి. భాషలన్నీ ఎంత ఓపుకుంటే అన్నీ నేర్చుకోండి. కొంతమంది మంచి మంచి తెలివితేటలు ఉంటాయి, నేర్చుకోండి. కానీ ప్రశ్నించడం నేర్చుకోండి, అది కావాలి. అది మనం అభ్యుదయ భావాలతో ముందుకు కాదు, ఒక హేతువాద దృక్పథంతో, శాస్త్రీయంతో దాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి. ఎంతవరకు ఆ పుస్తకంలో ఉంది కనుక, వేదాలు ఉంది కనుక, లేదా ఉపనిషత్తులు ఉంది కనుక, భగవద్గీత చెప్పాడు కనుక అదే నిజమాత్రం అనుకోవద్దు, ప్రశ్నించు. అదే శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ విద్య. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడున్న విద్యాసనం ఎలా ఉందంటే అశాస్త్రీయ విషయాల్ని బోధించడం ఉంటుంది. మనం నేర్చుకునేది పురాణ గాథలు, పుక్కిడి పురాణ గాథలు చెప్తారు. మన చిన్న 1వ తరగతి నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి పుక్కిడి పురాణ గాథలు ఉంటున్నాయి. అది మనిషికి ఏమైనా వాడు మేధస్సుని పెంచుతుందా? పనికిరాని పురాణ కథలు ఉంటున్నాయి. అవి పనికిరాదు, పురాణ గాథలు కాదు. సాక్ష్యాధారాలపై ఆధారపడిన జ్ఞానం కావాలి. ఏదైనా సరే ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ జ్ఞానం ఇవ్వాలి. మానవ సంక్షేమంపై ఆధారపడిన నైతికత నిప్పేట్లు ఉండాలి. మనుషులందరూ ఏరంగా హాయిగా ఉంటారు, అందరికి అవకాశాలు ఎలా వస్తాయి, ఏరంగా మనుషులందరూ కూడా సమానంగా ఉండగలుగుతారు, సమాన అవకాశాలు ఉంటాయి. మానవత్వంతో ఎలా చూస్తారు, సింపతి కాదు ఎంపతి ఎంతవరకు వస్తుంది. ఇలాంటి భావజాలు మదించి తీసుకురావాలి. ప్రశ్నించే స్వేచ్ఛ మనకు దీంట్లో ప్రశ్నించాలి. దేనైనా ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే స్వేచ్ఛ మన చదువులో ఉండాలి. మన శాస్త్రీయ విద్యా విధానం అంటే, శాస్త్రీయ విద్య అంటే ఇవన్నీ సమానత్వం మరి మానవ గౌరవం కలిగించేట్లు ఉండాలి. అంతేగాని పనికిరాని పుక్కిడి పురాణ గాథలు చెప్పి బుర్రను చెడగొట్టడం కాదు. ఏంటి శాస్త్రీయ విద్యా విధానం అంటే బేసిక్ పాయింట్. అంచేత మానవ కేంద్ర తార్కిక విద్యా విధానం కావాలి. అంతేగా దైవ కేంద్ర విద్యా విధానం, మానవ కేంద్ర తార్కిక విద్యా విధానం కావాలి. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ పెంచేది ఉండాలి. అంతేగా సాక్ష్యాధార ఆధార శాస్త్ర వివరణలు ఉండాలి. పరిశీలన, ప్రయోగము, నిర్ధారణ. ఏదైనా పరిశీలించు, ప్రశ్నించు, పరీక్షించు. ఆధారాలు లేకుండా ఏ విషయాన్ని అంగీకరించకూడదని నేర్పాలి. ఏదైనా చెప్పాలంటే ఏంటి ఆధారం, ఏమిటి ఆధారం, పెద్ద అనుకుని దీనికి ఏంటి ఆధారం అనేట్టు ఉండాలి. మన శాస్త్రీయ విద్యా విధానం, నాస్తిక కేంద్రం శాస్త్రీయ విద్య కావాలి అంటే ఈ బేస్లో శాస్త్రీయ విద్య. అంతేగాని పురాణ గాథలన్నీ కాదు. విద్యార్థులు ఏదైనా సరే విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించడంగా ఉండాలి. ఎందుకు, ఎలా తెలుసుకుంటాం, దానికి ఆధారం ఏమిటి, నువ్వు ఏదో అంటున్నావు దానికి ఆధారం ఏంటి, దీనికి ఆధారం ఏంటి అని అడిగే స్థితి విద్యార్థుల్లో రావాలి. ఎందుకు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎలా తెలుసుకున్నావు, నువ్వు తెలుసుకున్నావు అంటున్నావు కదా, నువ్వు ఎలా తెలుసుకున్నావు, ఎవడైనా చెబితే నువ్వు ఎలా తెలుసుకున్నావు అని ప్రశ్నించాలి. వాడు రెండో వాడిని ప్రశ్నించగలదని తాదుండాలి, ప్రశ్నించాలని రాబట్టాలి, వాడు చెప్పాలి, వీడు రాబట్టాలి. విద్యార్థులు ఆ రకమైన చేతిని తీశాడు, గుడ్డిగా నమ్మేయడం కాదు, తరగా ఉపయోగం కాదు, గొర్రెల్లాగా.
మీరు చెబుతావు కదా, ఎలా తెలుసుకున్నావు చెప్పు, ఏంటి చెప్పు నువ్వు. అప్పుడు వీడు అది నువ్వే అంటావు అడిగేట్లు ఉండాలి. దానికి దీనికి ఆధారం ఏంటంటే ఉండాలి. దేనికైనా మానవతాధిపదం కావాలి. కరుణ, సమానత్వం, మానవ గౌరవం మనం చెప్పే పాఠాల్లో ఆ కరుణ ఉండాలి, మానవత్వం ఉండాలి, సమానత్వం ఉండాలి. ఆ భావజాలాన్ని పెంచేట్లు ఉండాలి. చంపు, నరుకు, కుట్టు. కొన్ని మత గ్రంథాలు ఉంటాయి, నీ మతం కానీ వాడిని చంపేయి, నీ దేవుని ఒప్పుకోని చంపేయి అని రాసుంటాయి కొన్ని గ్రంథాల్లో. నరికేయి, అందుకే నరికేసుకున్నారు. మన భారతదేశం విభజన, పాకిస్తాన్ ఇండియా విభజన ఎప్పుడు 2 లక్షల మంది చంపుకున్నారు, ఒకరు నరుకున్నారు. ఒకడు కాఫీర్ అంటాడు, ఒకడేమో మత ద్రోహి అంటాడు, చంపుకోడు. వాటి దేశం ఇదా చదువు నేర్పేది? ఇదేనా అని, ఇదేనా మానవత్వం నేర్పేది? ఇదేనా కరుణ నేర్పేది? ఇదేనా నేర్పేది దయ? ఈ చదివాన ఇలా నేర్పుతున్నా చంపమని కాదు నేర్పుతున్నాయి. ఈ మత గ్రంథాల్లో ఉన్న గాథలని కూడా అలా చేస్తున్నాయి. అంచేత ప్రజాస్వామ్యం మనం కూడా సెక్యులర్ స్టేట్లో ఉన్నాం. ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ ఏజ్, ఇదంతా డెమోక్రసీ ఏజ్. అభిప్రాయ స్వేచ్ఛ ఉండాలి, చర్చలకు అవకాశం ఇచ్చేట్లు ఉండాలి, భిన్నాభిప్రాయాలు గౌరవించేసేదిగా మనుషుల్లో, ఆ రంగం విద్యార్థుల్లో ఆ రంగం చేసేసుకోవాలి. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనేది మాత్రం ప్రతి వాళ్ళ మనసులో ఉండాలి. సోషల్ జస్టిస్, అలా కుల, లింగ, వర్గ సమానత్వం కోసం ఉండాలి. అంటే ఇవన్నీ మన చదువులో ఏంటి మనం చెప్తాం అంటే, నీ యొక్క సిలబస్, నీ పాఠ్యాంశాలు, నీ విద్యా ప్రణాళిక ఈ బేస్లో ఉండాలి. ఏంటి విద్యా ప్రణాళిక? భగవద్గీత విద్యా ప్రణాళిక కాదు, సంస్కృతి నేర్పణ విద్యా ప్రణాళిక కాదు, పురాణ కథలు విద్యా ప్రణాళిక కాదు, మత కథలు దేవుడి కథలు చెప్పడం విద్యా ప్రణాళిక కాదు. ఇవి కావాలి. ఇంకా శాస్త్ర విద్య, సైన్స్, భౌతిక శాస్త్రాన్ని, రసాయన శాస్త్రం, ఇవన్నీ సైంటిఫిక్ నాలెడ్జ్ అండి. సైంటిఫిక్ పెంచుతాయి. జీవశాస్త్రాన్ని, పర్యావరణ శాస్త్రాన్ని, న్యూరోసైన్సెస్ని, వీటన్నిటిని మనం చెప్పాలి. మెదడు, ఆత్మ అంటారు, మనసు అంటారు. మనసు ఎక్కడుంది? హృదయం అంటారు. ఏరా హృదయం లేదరా? ఎక్కడ? ఎందుకు? ఇక్కడ అంటాడు. ఇది హృదయం. ఇక్కడ ఉంది గుండె హృదయం కాదు. మన ఆలోచనలు, మన భావనలు, మన స్పందనలన్నీ కూడా మెదడే. మనసు అన్నా మెదడే, హృదయం అన్నా మెదడే. హృదయం అంటే ఇది కాదు, ఇది గుండె. మన లివర్ అంతో, కిడ్నీ అంతో, లేదు ఆడవాళ్ళ యుట్రస్ అంతో, ఇది కూడా అంతే. ఒక ఆర్గన్ రక్తాన్ని పంపు చేస్తుంది, అంతే. పంపు చేస్తుంది. మన గాజులు ఎవడో హనుమంతుడు తెలిసి అదంతా గుండె తెలిసి ఇదిగో రాముడు ఉన్నాడు చూపించాట. ఇక్కడున్నాడు, హృదయంలో ఉన్నాడు. ఇది హృదయమా? ఏం కనబడుతుంది? వాళ్ళు తెలిస్తే చచ్చిపోతాడు, గుండె అయిపోయి. ఇలా తీసి చూపించాట, నా హృదయంలో రాముడు ఉన్నాడు, నా మనసులో రాముడు ఉన్నాడు. హృదయం ఇది కాదు, ఇది హృదయం. మన బ్రెయిన్, ఎవ్రీథింగ్ ఇస్ ది బ్రెయిన్. బ్రెయిన్ డెడ్, మ్యాన్ డెడ్. అంచేత ఇవన్నీ సైంటిఫిక్గా సరిగ్గా ఉండాలి. అంచేత శాస్త్రీయ కేంద్రంగా ఉండాలి. తత్వశాస్త్రం తెలుసుకోవాలి తప్పకుండా. తత్వశాస్త్రం విమర్శాత్మక ఆలోచన కావాలి, తర్వాత లాజికల్ థింకింగ్ కావాలి, మానవ కేంద్రంగా నైతికత అనేది ఎలా వస్తుంది? ఏ ఫిలాసఫీ అయినా సరే నైతికత అంటే అందరి మనుషుల్ని సమానంగా చూపించేది, గౌరవంగా చూసేది, విలువలతో ఉండేది. నైతికత ఒకరిని తండుకోనిగా నైతికత. తిట్టుకోవడం నైతికత కాదు, నరుక్కోవడం నైతికత కాదు. నైతికత అంటే ఎదుటి వాళ్ళని ప్రేమగా చూడడం, ఆదరించడం, గౌరవించడం, సహాయపడడం, సహానుభూతి చూపించడం, అది నైతికత. కలిసిమెలిసి ఉండడం నైతికత. అవన్నీ నీ స్థానం చూపించు. అంతేగాని వీడు వాడిని చంపేశాడు, వాడిని వీడు చంపేశాడు, వాడు రాక్షసుడు వీడు అని చెప్పేసేసి కథలు చేయడం కాదు. అంచేత మన తత్వశాస్త్రం ఏ రకంగా ఉండాలి? విమర్శాత్మకంగా ఉండాలి, నైతిక తత్వం ఉండాలి, జ్ఞాన సిద్ధాంతం, మన జ్ఞానం ఎలా లభిస్తుందని చెప్పేది ఉండాలి, తులనాత్మక తత్వం,
ఇక్కడ మతాలను కూడా అధ్యయనం చేయండి, వేదాలను అధ్యయనం చేయండి, భగవద్గీత చేయండి, ఉపనిషత్తులు అధ్యయనం చేయండి, బైబిల్ని అధ్యయనం చేయండి, లేదా ఖురాన్ అధ్యయనం చేయండి. నైతిక తత్వం ద్వారా, జ్ఞాన సిద్ధాంతం ద్వారా మానవ కేంద్రంగా ఉండి ఇది ఎంత కరెక్టు అని తులనాత్మక చేయండి. వద్దంట్లా భగవద్గీత చదవండి, బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, ఇంకా ఏం బతకిందండి చదవండి. చదివి మీ దీంట్లో సైంటిఫిక్ టెంపర్ ద్వారా అవి ఎంత కరెక్టు, అలాగే నైతికత తత్వం ద్వారా ఎంత కరెక్టు, జ్ఞాన సిద్ధాంతం ద్వారా ఎంత కరెక్టు, తర్కశాస్త్ర లాజికల్గా ఎంత కరెక్టు, అది మన శాస్త్ర విద్యాసంలో. అంచేత మనం ఏదైతే తీసి తగలట్టండి అన్నట్లా చదవండి, కానీ ప్రశ్నించండి. మానవత్వం బేసిన, నైతికత్వం బేసిన, ఎంపతి బేసిన అవి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి తెలుసుకోండి, విశ్లేషణ చేయండి. అలాగే సామాజిక శాస్త్రాలు అంటే మనం ఇప్పుడు విద్యా విధానం అంటే విద్యాశాలు ఇవన్నీ ఉంటాయి కనుక ఇవన్నీ నేను తీసుకున్నాను. సమాజ శాస్త్రం, చరిత్ర. ఈ చరిత్ర అంటే పుక్కిడి పురాణ గాథలు ఆధారం లేని చరిత్ర కాదు, అదేకైనా ఎవిడెన్స్ బేస్డ్ కాదు. రాజకీయ శాస్త్రం, మానవ హక్కులు, రాజ్యాంగ విలువలు, అలాగే నైతిక విద్య, మోరల్గా మానవ సంక్షేమం, సమాజ ప్రయోజనం, ఎంపతి, కంపాషన్ ఎంపతి కంపాషన్ నేర్పేట్లుగా నైతిక విద్య ఉండాలి. అంతేగాని నరక భయం, స్వర్గం ఆశ చూపించి ఏదో నీతిని నిలబెడతామంటే పని కాదు. కానీ కథలంతా నరకమే కదా, స్వర్గానికి పోయేస్తాడు, నరకానికి పోతాడు అని భయపడడం కాదు. భయం పెట్టి భయం చూపించి నరక భయం, స్వర్గ భయం చూపించి కాదు. మానవ సంక్షేమం, సమాజ ప్రయోజనం, సహానుభూతి, వీటిని ఆచరించే నైతిక విద్య నేర్పాలి. అంచేత శాస్త్రీయ విద్యా విధానం అంటే ఏమిటని చెప్పాలని చెబుతాను. అలాగే లింగ సమానత్వం, వివక్ష వ్యతిరేక విద్య. లింగ సమానత్వం కావాలి, వివక్షత, కులాల మధ్య మతాల మధ్య వివక్షత పని కాదు, సామాజిక న్యాయం అవగాహన కావాలి. కళలు, సాహిత్యం, సంగీతం, చిత్రకళ, నాటకం ఇవన్నీ కూడా సృజనాత్మక స్వతంత్ర ఆలోచన పెంపొందించే విధంగా ఉండాలి. ఇవి సృజనాత్మకంగా పెంచుతాయి. సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇప్పుడంతా డిజిటల్ యుగంలో ఉన్నాం. డిజిటల్ యుగం, డిజిటల్ విద్య ఏంటి, డేటా అవగాహన ఏంటి, అపోహలు, తప్పుడు సమాచారాలు ఏమంటే ఇవన్నీ కూడా మనకు తెలిసేట్టు ఉండాలి. ఇది ఇప్పుడు మన విద్య. మారుతున్న సమాజంతో పాటు మన ఆలోచన విధానం మారాలి, మన విద్యా విధానం కూడా మారాలి. కానీ ఏముంది, ఇప్పుడు పుస్తకాలు తీస్తే ప్రైమరీ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ వరకు ఈ చెత్త కథలు పనికిరాని మనిషికి ఎందుకు నిర్వహించాలి? మనిషి అభివృద్ధి చెందుతాడు, వాడు మేధస్సు ఎలా అభివృద్ధి చెందుతుంది? పనికిరాని చెత్త విధానం. ఇంకా పైగా ఇది సంస్కృతి నేర్పుతాం, లేకపోతే భగవద్గీత నేర్చుకోండి. మన మనిషిని నిరంతరం ప్రోగ్రెసేట్ చేయాలి, కానీ ఎక్కడో వెనక్కి తీసుకెళ్ళే పురోగమనమా తిరోగమనమా? అందుకనే నాస్తిక ఏం చెబుతుంది, శాస్త్రీయ విద్యా విధానం కావాలి. ఏముండకూడదు మా చదువులో, మతపరమైన బోధన ఉండకూడదు. నువ్వు తార్కిక ఆలోచనలు చేయి, బోధన ఉండకూడదు. పౌరాణ కథలను చారిత్రక సత్యాలుగా బోధించకూడదు. దేవుని భయంతో నైతిక బోధన ఉండకూడదు. నరకానికి పోతావు, నరకానికి కుల ఆధిక్య భావన ఉండకూడదు. బ్రాహ్మణులు ఇంకొంచెం ఉండకూడదు. ప్రశ్నించకుండా అంగీకరించకుండా బలవంతం చేయకూడదు. మతాన్ని అధ్యయనం బోధించగానే ప్రశ్నించడాన్ని సత్యాలుగా కాదు. మతం చదువు, తెలుసుకో, విషయాన్ని తెలుసుకోలాగా. ఎలా బోధించాలంటే శాస్త్రీయ విద్యను ఎలా బోధించాలంటే ప్రశ్నలను ప్రోత్సహించాలి, చర్చలు వాదనలు నిర్వహించాలి, ప్రయోగాలు ప్రదర్శనలు చేయాలి, సమస్య పరిష్కార పద్ధతి నేర్పాలి, నైతిక సమస్యలపై చర్చించాలి. అంటే ఈ విధమైన విద్య ఎలాంటి విద్యార్థిని తయారు చేస్తుందంటే, శాస్త్రీయ విజ్ఞానమే నువ్వు చెప్పినట్టు ఎలా విద్యార్థి చేస్తే తార్కిక ఆలోచన కలవాడిని తయారు చేస్తావు. ఈ మత సిద్ధాంతాల వల్ల అవదు, శాస్త్రీయ విద్యా విధానం వలన తార్కిక ఆలోచన కలవాడిని నువ్వు తయారు చేస్తావు.
లాజికల్ థింకింగ్ కలవాడిని, సమాజానికి బాధ్యత గల పౌరులను తయారు చేస్తావు ఈ విధానాలుగా, సమానత్వాన్ని గౌరవించే వ్యక్తులను తయారు చేస్తావు, స్వతంత్ర నిర్ణయాలు చూసిన వాళ్ళని గౌరవించి తయారు చేస్తావు, శాస్త్రీయ అవగాహన కలవాళ్ళని తయారు చేస్తావు. అంచేత శాస్త్ర విద్యా లక్ష్యం దేవుని నమ్మని వ్యక్తులను తయారు చేయడం కాదు. ఏదో దేవుడు లేడు కథలు చెప్పడం లేదు. అక్కడ ఎలా అయితే వాళ్ళ ఇక్కడ అవ్వదు. ఓ దేవుడు తిట్టే కథలు పెట్టమని కాదు. స్వతంత్ర ఆలోచన, మానవ గౌరవం, శాస్త్రీయ దృక్పథం, సమానత్వం, బాధ్యతా జీవనం, ఇలాంటి విద్య సమాజాన్ని మానవ కేంద్రంగా, హృదయపూర్వకంగా, తార్కికంగా తీర్చిదిద్దుతుంది. అది శాస్త్రం. అంతేగాని కేవలం దేవుడు లేడు వాళ్ళు ఎలా దేవుడి గురించి చెత్తగా చెప్పారు, అలాగే దేవుడు లేడు అని చెప్పి ఊరికే దేవుడు తిడుతూ చెప్పడం వల్ల నో యూస్. సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్, ప్రశ్నించే తత్వం, పరిశీలించగొట్టడం, పరీక్షించే గుణం, లాజికల్ థింకింగ్, అది ఆరంగా కావాలి. అలా చేస్తే అసలు సమాజం ఎంత ముందుకెళ్తుంది. సమాజాన్ని తీర్చిదిద్దేది విద్య, వ్యక్తిని తీర్చిదిద్దేది విద్య. అంచేత ఆ విద్యని సరైన విధానంగా రూపుదిద్దేది నాస్తికత్వం. నాస్తిక చైతన్యమే శాస్త్రీయ విద్యా విధానాన్ని తీసుకొస్తుంది. నాస్తిక ఆలోచన ధోరణే, మానవ కేంద్ర సిద్ధాంతమే సరైనటువంటి శాస్త్రీయ విద్యా విధానానికి తోడ్పడుతుంది. ప్రిమేరా, ఇవాళ చాలా విషయం తెలుసుకున్నాం. మనం కోరేది ఒక నవ సమాజం. రాబోయే యుగం నాస్తికత్వాన్ని, కులరహిత, మతరహిత సమాజాన్ని వస్తుంది. మనం నిర్మించేది అది. అలాంటి సమాజాన్ని నిర్మించడం కోసం, చైతన్యం తీసుకురావడం కోసం సమరం ఛానల్స్, మన 20 ఛానల్స్ ఉన్నాయి. దాని ద్వారా మనం కృషి చేస్తున్నాం. చాలా దాంట్లోనే మనకి 20 ఛానల్స్ ఉన్నాయి. 20 ఛానల్స్లో సమరం, రాగం, తాను ఛానల్. దాని ద్వారా కళల ద్వారా కూడా సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయొచ్చు. కళలు, అభ్యుదయమైన కళలు, సమాజాన్ని ముందుకు నడిపించే కళలు మనిషిని కొద్దిగా ప్రేరణ కలిగిస్తాయి. అలాంటి కళల కోసం రాగం తాను ఛానల్ కృషి చేస్తుంది. దాంట్లో కొన్ని ఇటీవల కాలంలో కొన్ని కవితలు పెడుతున్నాం. రకరకాల కవితలు రాసిన యువ రచయితలు రాసిన కవితలు మనం దాంట్లో పెడుతున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఆలోచించాలి. కళలు కూడా మనిషిని మంచిగా నడిపిస్తాయి. ఆ రంగా అభ్యుదయం నడిపించేది విధంగా మన రాగం తను కృషి చేస్తుంది. తక్కినాడు కూడా ఎవరైతే అభ్యుదయం కోరుతారో వాళ్ళందరూ అదే ధోరణితో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. వెల్కమ్ టు ది రాగం తాను ఛానల్కి. ఆ రంగా రకరకాల నృత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, గానం కావచ్చు, ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా ముఖ్యంగా మన ధ్యేయం సమాజం, అభ్యుదయ సమాజం, మార్పుతో కూడిన సమాజం, మానవ సమాజం, ఏ రకమైన వివక్షతలు లేని మానవ సమాజం కోరుతున్నాం. అంటే అందరూ చూడండి. సమరం ఛానల్స్లో సమరం రాగం తానం ఛానల్ రంగా చూసాను కోరుతూ మరి పిమ్మేల అందరికి సెలవు తీసుకున్నాం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.